ZPHS MP Patelgooda, Class 10, Unit 2 English, The Dear Departed. అయితే ఈ లెసన్లో మొదట నేను గ్లాసరీ అంటే ఇంపార్టెంట్ పదాలకి మీనింగ్స్ చెప్తాను తెలుగులో. దాని తర్వాత పేజ్ బై పేజ్ చదివి ప్రతి పేజ్కి మీనింగ్ ఏంటో అన్నది చెప్తాను. ముఖ్యంగా ద డియర్ డిపార్టెడ్ ఈ యూనిట్ 2లో ఉన్న ఈ లెసన్ ఇది ఒక డ్రామా. మన డిస్కోర్సెస్లో డ్రామా ఉంది కదా, డ్రామా ప్లే స్క్రిప్ట్. ఈ లెసన్ గనక ఒకవేళ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ రావచ్చు, వాట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఈజ్ ద డియర్ డిపార్టెడ్ అంటే ద డియర్ డిపార్టెడ్ అన్నది ఎలాంటి డిస్కోర్స్ అని అంటే దాని ఆన్సర్ డ్రామా లేదా ప్లే స్క్రిప్ట్. మీరు మీ టెక్స్ట్ బుక్లో చూస్తే క్లియర్గా కనబడుతుంది, అన్ని డైలాగ్స్ అన్నవి ఉంటాయి. ఇది 2 పార్ట్స్లో ఉంటుంది. ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1, ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 2. ప్రతి డైలాగ్కి తెలుగులో అంటే చాలా పెద్దగా అవుతుంది వీడియో, కాబట్టి పేజ్ వైజ్ చదివి రీడింగ్ చేసి దాన్ని నేను మీనింగ్ ఏంటో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ వాడబడిన ఇంగ్లీష్ అన్నది పాతకాలం ఇంగ్లీష్, అంటే దాదాపు 100 సంవత్సరం పాతకాలం నాటిది. వర్డ్స్ కూడా కొంచెం కష్టంగా ఉంటాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మొదట మనము గ్లాసరీ ఏంటో చూద్దాం. లెసన్ స్టార్ట్ చేయడానికంటే ముందు మనం కొన్ని వర్డ్స్ మీనింగ్స్ ఏంటో తెలుసుకుందాం. విగరస్ అంటే గట్టిగా, మానసికంగా దృఢంగా ఉండడం. డూ యూ అనేదాన్ని పాతకాలం ఇంగ్లీష్లో డియూ అని రాసేవారు. ప్రికోషియస్ అంటే అర్థం ఏంటి అని అంటే చిన్నతనంలోనే పెద్దవాళ్ళ తెలివితేటలు ఎవరైతే కనపరుస్తారో వాళ్ళని ప్రికోషియస్ అని అంటాం. స్టూపింగ్ అంటే కొంతమంది ఇట్లా వంగి నడుస్తారు చూడండి, దాన్ని మనం స్టూపింగ్ అని అంటాం. డ్రూపింగ్ అంటే మీసాలు, జనరల్గా మీసాలు కానీ ఏమన్నా కానీ ఇలా కొంచెం వంగి ఉన్నదాన్ని డ్రూపింగ్ అని అంటాం. స్టూపిఫైడ్ అంటే అర్థం ఏంటి అంటే ఎప్పుడన్నా మితిమీరిన షాక్కి గురి అయినప్పుడు, ఆశ్చర్యానికి గురి అయినప్పుడు ఆలోచన దెబ్బతింటుంది, దాన్ని స్టూపిఫైడ్ అని అంటాం. డాఫ్ట్ అంటే తెలివి తక్కువతనం, మూర్ఖులు. ఫ్లష్డ్ అంటే కొన్నిసార్లు మనం సిగ్గుపడినప్పుడు ముఖం ఎర్రబడుతుంది చూడండి, దాన్ని మనము ఫ్లష్డ్ అని అంటాం. స్టాగర్ అంటే తడబడుతూ నడవడం, తాగినప్పుడు కానీ లేకపోతే ఒంట్లో బాగాలేనప్పుడు కానీ మనం తడబడుతూ నడుస్తాం కదా, దాన్ని మనము స్టాగర్ అని అంటాం. అషర్ అంటే అర్థం ఏంటి అంటే ఇతరులకి దారి చూపడం. కాంప్లెసెంట్ పట్టించుకోకపోవడం. సాలెమ్లీ సీరియస్గా ఉండడం. స్విండిల్ అంటే ఎవరన్నా మోసం చేసి డబ్బు పొందడం. ట్రాన్స్ఫిక్స్డ్ అంటే మితిమీరిన ఆశ్చర్యం ఉన్నప్పుడు కానీ బాగా సీరియస్గా ఉన్నప్పుడు కానీ కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఏదన్నా ఎడతెగకుండా అలాగే చూస్తాం కదా, దాన్ని మనము ట్రాన్స్ఫిక్స్ అని అంటాం. స్టాకింగ్డ్ అని అంటే స్టాకింగ్స్ వేసుకోవడం. నిద్రపోయేటప్పుడు జనరల్గా ఫారెన్ కంట్రీస్లో పైజామాస్ వేసుకుంటారు, దాన్ని మనము స్టాక్స్ అని అంటాం, స్టాకింగ్స్ అని అంటాం. లెసన్ స్టార్ట్ చేయడానికంటే ముందమ్మ మొదట ఈ లెసన్స్లోని క్యారెక్టర్స్ అంటే పాత్రలు ఏంటో తెలుసుకుందాం. ఇవి చాలా 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 ముఖ్యం. 2 పార్ట్స్లో ఉంటుంది కాబట్టి ఈ స్టోరీ. నేను పాత్ర పేరు చెప్పగానే మీకు గుర్తు రావాలి, ఎవరు ఆ పాత్ర, ఆ పాత్ర యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఒకసారి స్క్రీన్ వైపు చూడండి. మొట్టమొదటిగా ఏబెల్ మెర్రీవెదర్. ఏబెల్ మెర్రీవెదర్ ఈయన ఒక ధనవంతుడు, ముసలివాడు, 70 ఏళ్ల వయసు ఉంటుంది. ఆయన ఎక్కువగా మజాక్ చేస్తుంటాడు అనమాట అందరితోని. ఇతనికి 2 కూతుర్లు. ఏబెల్ మెర్రీవెదర్కి 2 కూతుర్లు. మొదటి కూతురు పేరు అమీలియా స్లేటర్. అమీలియా స్లేటర్. ఈ అమీలియా స్లేటర్ అనేట ఆమె చాలా మానసికంగా దృఢంగా ఉంటుంది, లావుగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఎక్కువగా తిడుతూ ఉంటుంది అనమాట అందరినీ. అంటే తన భర్త కూడా తను చెప్పినట్లే వింటాడు. అమీలియా స్లేటర్ భర్త పేరు హెన్రీ స్లేటర్. స్లేటర్ గుర్తుపెట్టుకోండి, హెన్రీ స్లేటర్. ఈ హెన్రీ స్లేటర్ ఎలాంటి వాడు? పొడుగ్గా ఉంటాడు, మీసాలు ఉంటాయి, టోపీ పెట్టుకుంటాడు. మీసాలు డ్రూపింగ్, మీనింగ్స్ గుర్తు తెచ్చుకోండి. పొడుగాటి మీసాలు ఇట్లా వంగి ఉంటాయి కదా మూతి చుట్టూ, అలాంటి మనిషి అన్నమాట. అయితే హెన్రీ స్లేటర్ ఎలాంటి వాడు? మంచివాడే, కానీ తన భార్య చెప్పినట్లు వింటాడు, ఎందుకంటే భార్య అంటే భయం కదా, అది. రెండవ కూతురు పేరు ఎలిజబెత్ జార్డన్. ఎలిజబెత్ జార్డన్. ఈ ఎలిజబెత్ జార్డన్ వేరే ఇంట్లో ఉంటుంది. ఈ ఎలిజబెత్ జార్డన్ కూడా లావుగానే ఉంటుంది. ఆమె కూడా వాళ్ళ అక్కలాగా అంటే అమీలియా స్లేటర్ లాగానే చాలా గయ్యాలి, అంటే తనకి ఏది కావాలో అది దక్కించుకోగలదన్నమాట. అమీలియా స్లేటర్కి ఎలిజబెత్ జార్డన్కి అస్సలు పడదు. ఎలిజబెత్ జార్డన్ వాళ్ళ భర్త బెన్ జార్డన్. ఈయన ఎలాంటి మనిషి అనంటే
ఎలాంటి సమయంలోనైనా జోకు వెతకగలిగే మనిషి. అదే కాకుండా స్వార్థపరుడు కూడా అనమాట. డబ్బు విషయంలో మాత్రము చాలా స్వార్థం ఉంటుంది. ఈయనకు కూడా వాళ్ళ భార్య ఎలిజబెత్ జార్డన్ అంటే చాలా చాలా భయం. అయితే వీళ్ళందట్లో ఇంకొక ముఖ్యమైన పాత్ర విక్టోరియా స్లేటర్. ఒక్కసారి చూడండి, అమీలియా స్లేటర్, హెన్రీ స్లేటర్. అమీలియా స్లేటర్ మొదటి కూతురు కదా ఏబెల్ మెరివెదర్కి, వాళ్ళ కూతురు పేరు అనమాట విక్టోరియా స్లేటర్. ఈ విక్టోరియా స్లేటర్కి 10 ఏళ్ల వయసు ఉంటుంది. తను ప్రికాషియస్ గర్ల్ అనమాట. అంటే ఎలాంటి మనిషి అనంటే తన వయసు కన్నా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అమాయకత్వంతో కూడిన తెలివితేటలు. ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదు. మనసుకి ఏదొస్తే అది డైరెక్ట్ టపాటపా అనేస్తూనే ఉంటుందన్నమాట. ఎదుటివాడు ఎవడనుకున్నా కావాలని కాదు, అమాయకత్వంతో. అట్లా అని తెలివి లేక కాదు, తెలివి ఉండి. వీళ్ళనమాట ముఖ్యమైన పాత్రలు. కాబట్టి స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో డియర్ స్టూడెంట్స్, shall we start reading the play? While I am reading the play, please try to recollect the meanings of the words and the phrases that we have already discussed. When the curtain rises, Mrs. Slater is seen laying the table. She is a vigorous, plump, red-faced, vulgar woman prepared to do any amount of straight talking to get her own way. She is in black. She goes to the window, opens it, and calls into the street. Mrs. Slater, sharply, "Victoria, Victoria, do you hear? Come in, will you?" Victoria, a precocious girl, often dressed in colors, enters. Mrs. Slater, "I am amazed at you, Victoria. I really am. Be off now and change your dress before your Aunt Elizabeth and your Uncle Ben come. It would never do for them to find you in colors with grandfather lying dead upstairs." Victoria, "What are they coming for? They haven't been here for ages." Mrs. Slater, "They are coming to talk over poor grandpa's affairs. Your father sent them a telegram as soon as we found he was dead." A noise is heard. Henry Slater, a stooping, heavy man with a drooping moustache, enters. He is wearing a black tailcoat, grey trousers, a black tie, and a bowler hat. Henry, "I am wondering." రీడింగ్ అయిపోయింది కదమ్మా, ఇప్పుడు మీనింగ్ ఏంటో తెలుసుకుందాం ఈ పేజ్ది. డ్రామా స్టార్టింగ్లో అంటే కర్టెన్ రేజ్ అవ్వగానే, ఇది డ్రామా కాబట్టి స్టేజ్ పైన జరుగుతుంది కాబట్టి కర్టెన్ అని రాస్తుంది. డ్రామా స్టార్టింగ్లో మిసెస్ స్లేటర్ అంటే మిసెస్ స్లేటర్ అంటే ఇక్కడ అమీలియా స్లేటర్. అమీలియా స్లేటర్ విక్టోరియాని కిటికీ నుండి, "విక్టోరియా, విక్టోరియా, రా అమ్మ, లోపలికి రా, లోపలికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకో. పైన తాతయ్య చనిపోయి పడున్నాడు రూమ్లో, నువ్వేమో కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని బయట ఆడుకుంటున్నావు. మీ ఆంటీ ఎలిజబెత్ అంటే ఎలిజబెత్ జార్డన్ వస్తే ఏమనుకుంటుంది అని అంటుంది. అంటే దీన్ని బట్టి మనకు తెలిసిందేంటి, ఏబెల్ మెర్రివెదర్ అప్పటికే చనిపోయింది అనమాట. పైన రూమ్లో కుర్చీలో పడున్నాడు. వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ కూతురు అమీలియా స్లేటర్ ఏమో వాళ్ళ చెల్లి వస్తే ఏమనుకుంటుంది కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకో అని అంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, తండ్రి అంటే బొత్తిగా ప్రేమ లేదనమాట. విక్టోరియా లోపలికి వచ్చి, "అమ్మ, ఇన్నేళ్ళు ఎలిజబెత్ ఆంటీ రాలేదు కదా ఇంటికి, ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే, అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఎవరు, అమీలియా స్లేటర్, "తాతయ్య చనిపోయిండు, అది కాక తాతయ్య ఆస్తి ఉంది కదమ్మా, ఆ ఆస్తిలో ఎవరెవరికి ఎంతెంత తీసుకోవాలి అన్నది మాట్లాడుకోవాలి కదా, అందుకే వస్తుంది" అని చెప్పేసి అమీలియా స్లేటర్ అంటుంది. అప్పుడు హెన్రీ స్లేటర్ అంటుంది. హెన్రీ స్లేటర్ ఏమంటున్నాడు, "ఏమో మీ చెల్లి కూడా కొంచెము గట్టి మనిషి, ఆమె వచ్చి ఏమేం కావాలి, ఏమేమి తనకు అవసరం అని అంటుందో ఏమో తెలియదు, ఎంత పెద్ద కొట్లాట అవుతుందో తెలియదు. ఎలిజబెత్ నీతో అప్పుడు కొట్లాటే పెట్టుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత తను ఏమన్నది, మళ్ళా మన ఇంట్లో అడుగు పెట్టానని చెప్పేసి అన్నది. కానీ ఈరోజు మామయ్య అంటే ఏబెల్ మెర్రివెదర్ చనిపోయింది కదా, అందుకే మళ్ళా తిరిగి వస్తుంది. మరి తను ఏమేం కావాలంటుందో, ఏమేం అడుగుతుందో చూసుకో మరి జాగ్రత్తగా అంటే. అప్పుడు అమీలియా స్లేటర్ అంటుంది, "నాకు తెలుసు మా చెల్లి గురించి, ఆమెకి డబ్బు అంటే పిచ్చి. ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం కావాలో అది కంపల్సరీగా పొంది తీరుతుంది. కానీ నేను కూడా తక్కువ దాన్యం కాదు, నేను కూడా మనకి ఏమి కావాలో అవన్నీ కూడా కంపల్సరీగా తీసుకుంటా" అని ఎవరన్నారు, అమీలియా స్లేటర్ అంటుంది. Henry, "I suppose it's the family. Where are my slippers?" Mrs. Slater, "In the kitchen. But you want a new pair. Those old ones are nearly worn out, nearly breaking down. You don't seem to realize what it's costing me
to bear up like I am doing. My heart's fit to break when I see the little trifles that belong to father lying around and think he'll never use them again. Briskly, here! You'd better wear the slippers of my father's now. It's lucky he'd just got a new pair. Henry, they'll be very small for me, my dear. Mrs. Slater, they'll stretch, won't they? I am not going to have them wasted. She has finished laying the table. Henry, I've been thinking about that bureau of my father's that's in his bedroom. You know, I always wanted to have it after he died. Henry, you must arrange with Elizabeth when you are dividing things up. Mrs. Slater, Elizabeth's that sharp. She'll see I'm after it and will drive a hard bargain over it. Henry, perhaps she's got her eye on the bureau as well. Mrs. Slater, she's got her eye on the bureau as well. Mrs. Slater, she's never been here since father bought it. If it was only down here instead of in his room, she'd never guess it wasn't our own. Henry, startled. Amelia? He rises. Mrs. Slater, Henry, why shouldn't we bring that bureau down here now? We can do it before they come. అమీలియా స్లేటర్ ఆ మాట అనగానే ఏమని, మా చెల్లి ఏది కావాలో అది కంపల్సరీగా తీసుకుంటుంది అనగానే అప్పుడు హెన్రీ స్లేటర్ మెల్లగా గొనుక్కుంటాడనమాట. మొత్తం ఫ్యామిలీ ఈ టైప్ అనమాట. అంటే ఏ టైపు, అందరూ గయ్యాడి గంపలే అనమాట అని మెల్లగా అంటాడు. మెల్లగా ఎందుకు అంటాడు, వాళ్ళ భార్య వింటే మళ్ళీ కోపడుతుంది కదా, భార్య అంటే భయం కదా. అనగానే అమీలియా స్లేటర్ హెన్రీతో అంటది, హెన్రీ నువ్వు ఇంకా పాత చెప్పులు ఎందుకు వేసుకుని ఉన్నావు? మా నాన్న మొన్ననే చెప్పులు కొన్నాడు కదా, కిచెన్లో ఉన్నాయి, పోయి వేసుకోపో. మా నాన్న చెప్పులు నువ్వు వేసుకొనడానికి నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయాలా, ఆ చెప్పులు మళ్ళీ ఎలిజబెత్ రాగానే వాళ్ళ భర్త బెన్కి తీసుకుంటుంది ఆమె. ఎందుకు, మనం ఎందుకు వదులుకోవాలా, తీసుకో ఆ చెప్పులు వేసుకో అనగానే హెన్రీ అంటాడు, కానీ ఆ చెప్పులు నాకు చాలా చిన్నగా అయితే ఏమో ఆలోచించు అనగానే అమీలియా, ఎందుకు చిన్నగా అవుతాయి, నువ్వైతే మా నాన్న చెప్పులు వేసుకో, నీ కాళ్ళు పెద్దగా అయినప్పటికీ కూడా రోజు రోజుకి సాగుతుంటాయి కదా, కాబట్టి అవి పెద్దగా అయిపోతాయి. అయినా నాకు ఇంకొక డౌట్ ఏంటి అని అంటే, మా నాన్న పైన రూమ్లో ఉన్న బ్యూరో, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, పక్క పేజ్లో బ్యూరో అంటే బొమ్మ ఉంది. బ్యూరో అంటే పాతకాలపు టేబుల్, పాతకాలపు టేబుల్, అది చాలా చాలా ధరగర టేబుల్ అన్నమాట. మా చెల్లి ఎలిజబెత్కి ఒకవేళ బ్యూరో ఉంది పైన అని తెలిస్తే ఆమె బ్యూరో కావాలంటదో ఏమో. ఒక పని చేద్దాం, నాకైతే ఎప్పటి నుంచో ఆ బ్యూరో పైన కన్నుంది కాబట్టి ఆ బ్యూరోని మనం కిందికి తీసుకొచ్చేద్దాం అనగానే హెన్రీ, ఎందుకు తెలుసు అనవసరంగా కొట్లాట పెట్టుకోవడము, మీ చెల్లి రాగానే ఇద్దరు కలిసి కూర్చోండి, ఎవరెవరికి ఏదైతే కావాలో అది పంచుకోండి అనగానే ఎమిలియా స్లేటర్ అంటుంది, అమ్మో వద్దు, మా చెల్లె రాగానే నాకు బ్యూరో కావాలా అని అంటే మా చెల్లె అనుకుంటుంది, ఆ బ్యూరోనే ఎందుకు కావాలా, నాకెందుకు వద్దు, లేదు లేదు నాకు కావాలా ఆమె కొట్లాట పెట్టుకుంటే అనగానే హెన్రీ, నిజమేలే, నీకు ఏది కావాలంటే మీ చెల్లె కూడా అదే కావాలంటది కదా అనగానే, అవును హెన్రీ, నాకు తెలుసు మా చెల్లి కూడా అలాంటిదే, కాబట్టి కంపల్సరీ ఆ బ్యూరో కావాలని అంటది. కానీ నీకు ఒక విషయం తెలుసా హెన్రీ, మా నాన్న ఆ బ్యూరో టేబుల్ కొన్న తర్వాత ఒక్కసారి కూడా ఎలిజబెత్ మన ఇంట్లోకి రాలేదు, కాబట్టి ఆ టేబుల్ మా నాన్ననే కొన్నాడని చెప్పేసి ఆమెకు ఎట్లా డౌట్ వస్తుంది. కాబట్టి మా నాన్న ఇప్పుడు చనిపోయిండు, ఆ టేబుల్ మా నాన్న కొనడానికి నాకు తెలియదు, కాబట్టి ఆ టేబుల్ వీళ్ళు మన ఇంటికి రావడానికంటే ముందే కిందికి తెచ్చేసుకుందాం, అప్పుడు అది మనదే అనుకుంటుంది కదా అనగానే హెన్రీ, ఏంటి వాళ్ళు రావడానికంటే ముందే ఆ టేబుల్ కిందికి తీసుకురావడమా అని హెన్రీ ఆశ్చర్యపోతాడు. అప్పుడు అమీలియా స్లేటర్ అంటుందన్నమాట, ఎందుకు, మన టేబుల్ తీసుకొద్దాం కిందికి, వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది మనం తెచ్చినామని. హెన్రీ, స్ట్యూబిఫైడ్, ఐ వుడెంట్ కేర్ టు. మిసెస్ స్లేటర్, డోంట్ లుక్ సో డాఫ్ట్. Why not? Henry, it doesn't seem delicate somehow. Mrs. Slater, we could put that shabby old chest of drawers upstairs where the bureau is now. Elizabeth could have that and welcome. I've always wanted to get rid of it. She points to the drawers. Henry, suppose they come when we are doing it? Mrs. Slater, I'll fasten the front door. Get off your coat, Henry. We'll change it. Mrs. Slater goes out to fasten the front door. Henry takes his coat off. Mrs. Slater reappears. Mrs. Slater, I'll run up and move the chairs out of the way. Victoria appears, dressed according to her mother's instructions. Victoria, what have you got your coat off for, father? Henry, mother and I are going to bring grandfather's bureau down here. Victoria, are you planning to pinch it? Henry, shocked, no my child, grandpa gave it to your mother before he died.
Victoria, this morning? Henry, yes. Victoria, ah, he was drunk this morning. Mrs. Slater appears carrying a handsome clock under her arm. Mrs. Slater, I thought I'd fetch this down as well. She puts it on the mantelpiece. Our clock's worth nothing, and this always appealed to me. హెన్రీ స్లేటర్ అంటాడు, ఏంటి మీ చెల్లి ఎలిజబెత్ రావడానికంటే ముందే మనం బ్యూరో కిందికి తెచ్చేయాలా? అది దొంగతనం కాదా? అంటే అప్పుడు అమిలియా స్లేటర్ అంటది, మూర్ఖంగా మాట్లాడకు, అది మా నాన్ననే తెచ్చాడని చెప్పేసి ఆమెకు ఎట్ట తెలుస్తుంది? మనం వాళ్ళు రావడానికంటే ముందే మనం కింద పెట్టేద్దాము అనగానే హెన్రీ స్లేటర్, అది చాలా బరువు కూడా ఉంటుందేమో, కొంచెం ఆలోచించు అనగానే అమిలియా స్లేటర్, ఏం కాదులే, కింద మన దగ్గర ఉన్న పనికిమాలిన డ్రావర్స్ ఉన్నాయి కదా, అదే ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా, అది పైన పెట్టేద్దాము, పైన ఉన్న బ్యూరో కిందికి తెచ్చేద్దాము అనగానే హెన్రీ స్లేటర్ అంటాడు, సరే కిందికి తెస్తాం సరే, కానీ మనము కరెక్ట్గా అది బరువు ఉంటుంది కదా, తీయడానికి చాలా టైం పడుతుంది, నువ్వు నేను మాత్రమే మొయ్యాలి, కరెక్ట్గా మెట్ల మీద నుండి తెచ్చే టైంలో అప్పుడేమో చెల్లి వచ్చిందనుకో దొంగతనం పట్టుబడదా అనగానే అమిలియా స్లేటర్, నువ్వేం భయపడక హెన్రీ, నేను తలుపు బోల్ట్ వేసేస్తాను, తర్వాత మనం తెద్దాం అనగానే హెన్రీ, సరే మరి ఇక వెయిట్ ఎందుకు చేస్తున్నావు, నడు మరి అనగానే అమిలియా స్లేటర్, సరే సరే నువ్వు కోటు తీసేసి రెడీగా ఉండు, నేను పైన పోయి దారిలో చీరలు ఉన్నాయి కదా అవన్నీ అడ్డం తీసేస్తా అని అమిలియా స్లేటర్ పైకి వెళ్ళిపోతుంది. హెన్రీ స్లేటర్ ఏమో కోటు తీసేసి రెడీగా ఉంటాడు. కరెక్ట్ అదే టైంకి వాళ్ళ కూతురు విక్టోరియా రూమ్లోకి వచ్చేసి, డాడీ కోట్ ఎందుకు తీసేసినావు డాడీ అనగానే హెన్రీ స్లేటర్, ఏం లేదమ్మా, మీ మమ్మీ ఇంకా నేను తాతయ్య బ్యూరో టేబుల్ ఉంది కదా అది కిందికి తెస్తున్నాం అనగానే విక్టోరియా వాళ్ళ కూతురు, ఆహా అంటే దొంగతనం చేస్తుండ్రు కదా అనగానే హెన్రీ అంటాడు, లేదమ్మా లేదు, మీ తాతయ్య ఈరోజు పొద్దున్నే ఆ టేబుల్ మీ మమ్మీకి ఇస్తానడమ్మా అనగానే విక్టోరియా, ఎప్పుడు ఇస్తా అన్నాడు, ఈరోజు పొద్దున్న అనగానే హెన్రీ, అవునమ్మా ఈరోజు పొద్దున్నే అనగానే విక్టోరియా, నాకు తెలుసు, ఈరోజు పొద్దున తాతయ్య బాగా తాగి ఉండే, ఆ టైంలో అన్నాడేమో మమ్మీకి ఇస్తా అని చెప్పేసి. అదే టైంలో పైన అమిలియా స్లేటర్ కుర్చీలు పక్కకు జరిపేసి సంకల పెద్ద క్లాక్, ఒక్కసారి చూడండి అమ్మా స్క్రీన్ పైన క్లాక్ ఉందా, గడియారం, ఆ గడియారాన్ని సంకల పెట్టుకొని కింద దిగుతుంటుంది. మిసెస్ స్లేటర్ అంటుంది, ఏమని, హెన్రీ ఒక పని చేద్దాం, బ్యూరో ఎట్లా మనం కిందికి తెస్తున్నాం కదా, ఇగో ఈ క్లాక్ ఉంది చూడు, ఇది కూడా చాలా ధరగలది, ఎలిజబెత్ రావడానికంటే ముందు ఈ క్లాక్ని కూడా మనం ఎట్లన్నా తీసుకొచ్చి రూమ్లో పెట్టేసుకుంటా, మీకు డౌట్ రాదు కదా అని అంటుంది. విక్టోరియా, దట్స్ గ్రాండ్ పాస్ క్లాక్. మిసెస్ స్లేటర్, బీ క్వైట్, ఇట్స్ ఆస్ నౌ, కమ్ హెన్రీ, లిఫ్ట్ యూ హ్యాండ్. Henry and Mrs. Slater, very hot and flushed, stagger in with a pretty old-fashioned bureau containing a locked desk. They put it where the chest of drawers was and straighten the ornaments, etc. There is a knock at the door. The knock is repeated. Victoria ushers in Ben and Mrs. Jordan. The latter is a stout, complacent woman with an irritating air of being always right. She is wearing an outfit of new mourning. Ben is also in complete new mourning. He is rather a jolly little man, but at present trying to adapt himself to the regrettable occasion. Mrs. Jordan sails into the room and solemnly goes straight to Mrs. Slater and kisses her. The men shake hands. Mrs. Jordan, well, Amelia, and so he's gone at last. Mrs. Slater, yes, he's gone. He was 72 a fortnight last Sunday. She sniffs back a tear. Ben, chirpily, now Amelia, you mustn't give way. We have all got to die sometime or other. Mrs. Jordan, and now perhaps you'll tell us all about it. Mrs. Slater, father had been merry this morning. He went out soon after breakfast to pay his insurance. Ben, my word, it's a good thing he did. Mrs. Jordan, he always was thoughtful in that way. He was too honorable to have gone without paying his premium. Henry, and when I came in, I found him undressed, sure enough, and snug in bed. Mrs. Slater, and when we'd finished dinner, I thought I'd take up a bit of something on a tray. He was lying there for all the world as if he was asleep. So I put the tray down on the bureau up on the chest of drawers and went to waken him. He was quite cold. A pause. They wiped their tears and sniffed back tears. Mrs. Slater, rising briskly at length in a businesslike tone, well, will you go up
అండ్ లుక్ ఎట్ హిమ్ నౌ ఆర్ షెల్ వీ హ్యావ్ టీ. వాళ్ళ అమ్మ సంకల ఆ క్లాక్ చూడగానే విక్టోరియా అంటది, మమ్మీ అది తాత క్లాక్ కదా అనగానే అమీలియా, హే విక్టోరియా గమనుండు అని చెప్పేసి ఆ క్లాక్ అక్కడ పెట్టేసి, హెన్రీ రారా తొందరరా ఈ బ్యూరోని పైనుండి కిందికి తీసుకొద్దామని చెప్పేసి అటు హెన్రీ ఇటు అమీలియా ఆ బ్యూరో టేబుల్ని పట్టుకొని కిందికి తీసుకొస్తూ ఉంటారు. బాగా బరువుగా ఉంటుంది కాబట్టి ఇద్దరు ముఖాలు ఎర్రబడతాయి. మెట్ల మీద నుండి కిందికి దింపుతారు. దాదాపు కిందికి తెచ్చే టైంకి బెల్ మోగుతుంది, డోర్ దగ్గర బెల్లు మోగుతుంది. విక్టోరియా ఏం చేస్తుంది, హాయ్ ఎవరు వచ్చిండ్రు అని చెప్పేసి ఉరిక్కిపోయి దన్న బోల్ట్ తీస్తుంది. బోల్ట్ తీయంగానే ఎవరు నిలబడతారు అక్కడ, ఎలిజబెత్ జార్డన్, బెన్ జార్డన్ ఇద్దరు కూడా నల్ల బట్టలు వేసుకొని అక్కడ రెడీగా ఉంటారు. వీళ్ళ చేట్ల బ్యూరో దాదాపు కిందికి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఉంటారు అనమాట. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, అమ్మయ్య వీళ్ళు రావడానికంటే ముందే మనం పెట్టేసినామని చెప్పేసి. అప్పుడు ఎలిజబెత్ జార్డన్ లోపలికి వచ్చేసి, అక్క అమీలియా చివరికి నాన్న చనిపోయిండు కదా అనగానే అమీలియా స్లేటర్, అవును నిన్న రాత్రే జస్ట్ ఒక 15 రోజుల క్రితమే అతనికి 72 ఏళ్ళు నిండినాయి కదా అని ఏదో లేని బాధని ఇద్దరు నటిస్తారు. అప్పుడు బెన్ జార్డన్ ఎలిజబెత్ జార్డన్ వల్ల భర్త ఏమంటాడు, సరే అమీలియా ఏం చేస్తాం, ప్రతి ఒక్కరం ఏదో రోజు చనిపోవాలి కదా అని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. మిస్సెస్ జార్డన్ అంటుంది, అవును ఇంతకీ ఎట్లా జరిగింది అనగానే అమీలియా స్లేటర్, ఏం లేదు ఎలిజబెత్, ఈరోజు పొద్దున్నే ఆయన సంతోషంగా ఉన్నాడు, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిండు, ఇన్సూరెన్స్ డబ్బులు కట్టడానికి వెళ్ళిండు. ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటంటే ఎవరి పేరు మీద అన్నా ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత డబ్బు వస్తుంది అనమాట. ఆ మాట వినగానే బెన్ జార్డన్కి, ఓహోహో ఇన్సూరెన్స్ పైసలు కట్టిండా, అమ్మయ్య నిజంగా చాలా మంచి పని చేసిండు కదా అని అన్నాడు. ఎవరు, బెన్ జార్డన్. అప్పుడు ఎలిజబెత్ జార్డన్ అంటుంది, నిజంగా మా నాన్న ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకుండా పోయే మనిషి కాదు, ఆయన ఎప్పుడు రెగ్యులర్గా ఇన్సూరెన్స్ డబ్బులు కట్టేవాడు. తర్వాత హెన్రీ స్లేటర్ అంటున్నాడు, ఎవరు, అమీలియా స్లేటర్ వల్ల భర్త, నేను ఈరోజు పొద్దున వచ్చినప్పుడు మంచిగా బెడ్లో పడుకొని ఉండిండు. తర్వాత అమీలియా స్లేటర్ అంటుంది, తర్వాత మాకు డిన్నర్ అయిపోయింది, తర్వాత బెడ్ పైన పండుకొని ఉన్నాడు, మేము అక్కడికి పోయిన తర్వాత ఆ రూమ్లోకి పోయిన తర్వాత నేను టీ ఇవ్వడానికి పోయినా, ఆ టీ ట్రేని బ్యూరో పైన, అంటే బ్యూరో కాదు డ్రార్స్ పైన, గుర్తొచ్చిందా, వీళ్ళు బ్యూరోని కిందికి తెచ్చేసారు కదా, ఆమె బ్యూరో అని చెప్పేసి తడబడుకుంటా మెల్లగా ఏమన్నది, డ్రార్స్ పైన పెట్టినా అని చెప్పేసి అన్నది. తర్వాత మిస్సెస్ స్లేటర్ అంటుంది, సరే ఇక ఆయన చనిపోయిండు, పైన ఆయన కుర్చీ పైన పడున్నాడు, మరి మీ అందరూ పోయి చూస్తారా లేకపోతే మనం టీ తాగుదామా అని అంటది. చూసినరా, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, వాళ్ళకి చనిపోయిన మనిషి అంటే కొంచెం కూడా ప్రేమ లేదు. ఏమంటున్నారు వాళ్ళు, చనిపోయి పడున్నాడు, పోయి చూస్తారా లేకపోతే టీ రెడీగా ఉంది ఫస్ట్ టీ తాగుదామా అని అంటున్నారు. మిస్సెస్ జార్డన్, వాట్ యూ సే బెన్? బెన్, ఐఎమ్ నాట్ పర్టిక్యులర్. మిస్సెస్ జార్డన్, సర్వింగ్ ద టేబుల్, వెల్ దెన్ if the kettle's ready, we may as well have tea first. Mrs. Slater puts the kettle on the fire and gets tea ready. Henry, one thing we may as well decide now is the announcement in the papers. Mrs. Jordan, I was thinking of that. What would you put? A pause. Mrs. Jordan, well, we'll think about it after tea and then we'll look through his bits of things and make a list of them. There's all the furniture in his room. Henry, there's no jewelry or valuables of that sort. Mrs. Jordan, except his gold watch. He promised that to our Jimmy. Mrs. Slater, promised your Jimmy? I never heard of that. Mrs. Jordan, oh, but he did, Amelia, when he was living with us. He was very fond of Jimmy. Mrs. Slater, well, I don't know. Ben, anyhow, there's his insurance money. Have you got the receipt for the premium he paid this morning? Mrs. Slater, I have not seen it. Victoria jumps from the sofa and comes behind the table. Victoria, Mother, I don't think Grandpa went to pay his insurance this morning. Mrs. Slater, he went out. Victoria, yes, but he didn't go into the town. He met old Mr. Tattersall down the street and they went off past St. Philip's Church. Ben, do you think he hasn't paid it? Was it overdue? Mrs. Slater, I should think it was overdue. Mrs. Jordan, something tells me he has not paid it. Ben, the drunken old beggar. అప్పుడు ఎలిజబెత్ జార్డన్ అంటుంది, బెన్
ఏమంటావు? ఇప్పుడే వచ్చినాం కదా, మరి డైరెక్ట్గా పోయి చూద్దామంటావా డాడీని, లేకపోతే టీ తాగుదామంటావా అనగానే బెన్ అంటున్నాడు, ఎట్లయితే ఏముంది, టీ అంటే టీ తాగుదాం, చూద్దామంటే చూద్దాం అనగానే ఎలిజబెత్ జార్డన్, మళ్ళీ ఇప్పుడు టీ రెడీగా ఉందంటే మరి ఇక టీ తాగిద్దాం అనగానే హెన్రీ అంటుంది, హెన్రీ స్లేటర్ అంటున్నాడు, సరే మనం ఇంకొక విషయం కూడా ఆలోచించాలి, ఆయన చనిపోయిండు అని చెప్పేసి న్యూస్ పేపర్లో మనం ప్రకటన ఇవ్వాలి కదా అనగానే ఎలిజబెత్ జార్డన్ అంటుందన్నమాట, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, మరి పేపర్లో మనం ఏమిద్దాం అనగానే ఎలిజబెత్ జార్డన్ అంటుంది, సర్లే ఒక పని చేద్దాం, టీ ఎట్లా చల్లగైపోతాయి కదా, కాబట్టి మొదట మనం టీ తాగుదాం, దాని తర్వాత ఇంట్లో ఏమేం వస్తువులు ఉన్నాయి, ఏమేం ఫర్నిచర్ ఉన్నాయి, మొత్తం అంతా లిస్ట్ తయారు చేసుకుందాం, దాని తర్వాత దాన్ని మనం పంచుకోవడానికి ఈజీగా అవుతుంది కదా. హెన్రీ స్లేటర్ అంటున్నాడు, అంటే ఇంట్లో అంతగానం ఏమీ బంగారాభరణాలు అట్లాంటివి ఏం లేవనుకోండి అనగానే ఎలిజబెత్ జార్డన్ అంటుంది, ఆభరణాలు లేవనుకో కానీ డాడీ దగ్గర ఒక బంగారం వాచ్ ఉండే, ఆ వాచ్ మాత్రం మా జిమ్మీ, ఇక్కడ జిమ్మీ అంటే బెన్ జార్డన్ అనమాట, మా బెన్ జార్డన్కి ఇస్తా అని చెప్పేసి ఎప్పుడో అన్నాడు అనగానే ఇక్కడ మిసెస్ స్లేటర్ అంటుంది, ఏంటి జిమ్మీకి ఇస్తా అని చెప్పిండా, ఎప్పుడు అన్నాడు అని అంటే ఎలిజబెత్ జార్డన్, ఎప్పుడంటే 2 years బ్యాక్ మా దగ్గర ఉండడానికి మా దగ్గర ఉంటుండే కదా డాడీ, అప్పుడు అన్నాడు అనమాట. అప్పుడు ఎమిలియా స్లేటర్ అంటుంది, అవునా, ఏమో నాకైతే అట్లా గుర్తులేదు, మీ దగ్గర ఉన్నప్పుడు ఆ బంగారం వాచ్ ఇస్తానని చెప్పేసి నువ్వే అంటున్నావు, ఏమో నాకైతే అది నమ్మబుద్ధి అయితేలే అనగానే బెన్ జార్డన్ అంటున్నాడు, ఏమని, సర్లే ఏదేమైతే ఏముంది, వాచ్ గురించి ఎందుకు గొడవ, మొత్తానికి ఇన్సూరెన్స్ పైసలు అయితే ఉన్నాయి కదా, అవును అమీలియా, పొద్దున ఇన్సూరెన్స్ కట్టిందని చెప్పినావు కదా, దాని రిసీట్ ఉందా, అంటే దాని రసీదు ఉందా అనగానే అమీలియా, ఏమో నాకైతే తెలియదు అనగానే వెంటనే విక్టోరియా అప్పటిదాకా సోఫా పైన కూర్చొని అందరి మాటలు వినుకుంటే ఏమంటుంది, మమ్మీ నాకు తెలిసి తాతయ్య ఈరోజు పొద్దున ఇన్సూరెన్స్ పైసలు కట్టడానికి పోలేదు మమ్మీ అనగానే అమీలియా, అయ్యో లేదమ్మా నేను చూసిన తాతయ్య పోయిండు అనగానే విక్టోరియా, అవును ఆయన బయటికి పోయిండు, కానీ టాటర్సాల్ అన్నట్టు ఆయన సెయింట్ ఫిలిప్స్ చర్చ్ దగ్గర వీధి దగ్గర కలవగానే వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ సెయింట్ ఫిలిప్స్ చర్చ్ లోపలికి వెళ్ళిపోయినరు అనగానే బెన్ జార్డన్, అంటే మొత్తానికి ఇన్సూరెన్స్ పైసలు కట్టలేదా అంటే అమీలియా స్లేటర్, అయ్యో నాకు తెలిసి నిజమే ఉండొచ్చు, అంటే ఆయన కట్టలేదేమో. అప్పుడు ఎలిజబెత్ జార్డన్, ఏమో నాకు కూడా అట్లనే అనిపిస్తుంది, మొత్తానికైతే ఇన్సూరెన్స్ పైసలు కట్టనట్టే ఉన్నాడు అనగానే బెన్ జార్డన్ అంటున్నాడు, నిజంగా వాడొక బిచ్చగాడు, ఇన్సూరెన్స్ పైసలు కట్టకుండా పోయిండు అని ఎవరన్నారు, బెన్ జార్డన్ అంటున్నాడు. మిస్సెస్ జార్డన్, హీస్ డన్ ఇట్ ఆన్ పర్పస్ జస్ట్ టు అనాయ్ us. మిస్సెస్ స్లేటర్, ఆఫ్టర్ ఆల్ ఐ హావ్ డన్ ఫర్ హిమ్, having to put up with him in the house these 3 years, it's nothing short of swindling. Mrs. Jordan, I had to put up with him for 5 years. Mrs. Slater, and you were trying to turn him over to us all the time. Henry, but we don't know for certain that he has not paid the premium. Mrs. Slater, Victoria, run upstairs and fetch that bunch of keys that's on your grandpa's dressing table. Victoria timidly, in grandpa's room? Mrs. Slater, yes. Victoria, I don't like to. Mrs. Slater, don't talk so silly. There's no one who can hurt you. Victoria goes out reluctantly. We'll see if he has locked the receipt up in the bureau. చూసిండ్రా, అప్పటిదాకా బెన్ జార్డన్ ఏమో నిజంగా ఎంత మంచి పని చేసిండు అన్నాడు, కానీ ఒక్కసారి ఇన్సూరెన్స్ పైసలు కట్టలేదు అని అనుకోగానే అతన్ని బిచ్చపోడని పిలిచిండు. అప్పుడు ఎలిజబెత్ జార్డన్ అంటే చెల్లె ఏమంటుంది, నాకు తెలిసి డాడీ కావాలని చేసిండు మనకు తిక్కలేపడానికే అన్నాడు. అమీలియా స్లేటర్ అంటుంది, ఇన్నేళ్ళు నేను డాడీ కోసం సేవ చేసిన, కానీ ఇప్పుడైనా ఇన్సూరెన్స్ పైసలు కట్టకుండా పోయిండు, ఇది నిజంగా దొంగతనం కాదా అనగానే ఎలిజబెత్ జార్డన్, నువ్వు ఇంతగానం ఇప్పుడు సేవ చేసి అంటున్నావు, మరి మా దగ్గర ఆయన 5 సంవత్సరాలు అప్పుడు ఉండలేదా. అమీలియా స్లేటర్, 5 సంవత్సరాలు ఉండ కరెక్టే, కానీ 5 సంవత్సరాలు ఎప్పుడు నా దగ్గర పంపిద్దామా అని చెప్పి నువ్వు వెయిట్ చేయలేదా అనగానే హెన్రీ స్లేటర్ అంటున్నాడు, సరే ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకు, నిజంగా ఆయన ఇన్సూరెన్స్ పైసలు కట్టిండా లేదా అని మనకు తెలియదు కదా, కట్టిండో లేదో మనకు తెలియదు. అప్పుడు అమీలియా స్లేటర్ అంటుంది, విక్టోరియా ఒక్కసారి పైకి పోమ్మా, తాతగారి రూమ్కి వెళ్ళి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పైన ఒక తాళాల గుత్తి ఉంటుంది, తాళం చేతుల గుత్తి, అది తీసుకురావా అనగానే విక్టోరియా భయపడుకుంటే, ఏంటి తాతయ్య రూమ్లోనా, ఎందుకంటే ఆ రూమ్లో తాతయ్య చనిపోయి పడున్నాడు కదా
అమీలియా, అవునమ్మా తాతయ్య రూమ్లో. విక్టోరియా, అమ్మా నేను పోను అనగానే అమీలియా, ఛీ అట్లే మనకు విక్టోరియా, ఏం కాదు తాతయ్యనే కదా, ఏం కాదు, ఎవరు నిన్న అక్కడ కష్టపెట్టేటోళ్ళు ఎవరు లేరు, పోయి తీసుకొనిరా. ఎందుకంటే కింద బ్యూరో ఉంది కదా, కింద అంటే వాళ్ళు ఆల్రెడీ తెచ్చేసారు కదమ్మా కింద బ్యూరో, ఆ బ్యూరో డ్రావర్ లోపల రిసీట్ ఉందో లేదో చూద్దాము, పోయి తీసుకురా పో అని విక్టోరియాని పంపిస్తుంది. ఎవరు? అమిలియా స్లేటర్. Ben. In where? In this thing? He rises and examines it. Mrs. Jordan, also rising. Where did you pick that up, Amelia? It's new since last I was here. They examine it closely. Mrs. Slater, oh, Henry picked it up one day. Victoria returns very scared. She closes the door after her. Victoria, mother, mother. Mrs. Slater, what is it, child? Victoria, Grandpa's getting up. Ben, what? Mrs. Slater, what do you say? Victoria, Grandpa's getting up. Mrs. Jordan, the child's crazy. Mrs. Slater, don't talk so silly. Don't you know your grandpa's dead? Victoria, no, he's getting up. I saw him. They are transfixed with amazement. Victoria clings to Mrs. Slater. Ben suddenly, listen. They look at the door. A slight chuckling is heard from upstairs. The door opens, revealing an old man clad in a faded but gay dressing gown. He is in his stockinged feet. Although over 70, he is vigorous and well colored. His bright, malicious eyes twinkle under his heavy, reddish grey eyebrows. He is obviously either the old man, Abel Merriweather, or else his ghost. అమీలియా స్లిటర్ అంటుంది, ఏమని? తాళాల గుత్తి తీసుకురాపో అమ్మా, ఇక్కడ కింద బ్యూరో ఉంది కదా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తెచ్చేసారు కదమ్మా బ్యూరో టేబుల్ కింద, ఈ బ్యూరో టేబుల్ లోపల డ్రావర్ లోపల ఉందో లేదో తాళాలు తెరిచి చూద్దాం అనగానే అప్పుడు బెన్ జార్డన్ అంటే ఎలిజబెత్ వాళ్ళ భర్త లేచి, దీంట్లోనా బ్యూరో లోపట్న, బాగానే ఉంది ఈ బ్యూరో అనగానే ఎలిజబెత్ జార్డన్, అమీలియా ఈ బ్యూరో ఎప్పుడు కొన్నారు మీరు? లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చూసినట్టు నాకు గుర్తులేదే అనగానే అమీలియా అంటుంది, ఇది హెన్రీ ఉన్నాడు కదా, ఒకరోజు బయట మార్కెట్ పోయినప్పుడు మంచిగా అనిపించింది తీసుకొని వచ్చిండు అనగానే అప్పుడు పైన నుండి విక్టోరియా దుంకుకుంటూ ఉరికొస్తుంది, అన్ని మెట్లని 2-3 అడుగులలో దుంకుకుంటా కిందికి ఉరికొస్తుంది. ఉరికొచ్చి అమ్మా అమ్మా అంటది. అమీలియా స్లేటర్, ఏమైందమ్మా అనగానే విక్టోరియా అంటుంది, తాతయ్య లేస్తుండు. బెన్ జార్డన్, ఏంది? అమీలియా, ఏమంటున్నావు విక్టోరియా? నిజం మమ్మీ, తాతయ్య లేస్తున్నాడు. మిస్సెస్ జార్డన్, ఎలిజబెత్ జార్డన్ అంటుంది, నీ కూతురికి పిచ్చిపడినట్టుంది అనగానే అమీలియా, విక్టోరియా పిచ్చిగా మాట్లాడకు, తాతయ్య చనిపోయిందని నీకు తెలియదా? విక్టోరియా, లేదు మమ్మీ, నిజంగా నేను చూసిన, తాతయ్య లేస్తున్నాడు అని విక్టోరియా ఊరికొచ్చి వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు బెన్ జార్డన్, పైనుండి ఏదో శబ్దం వస్తుంది చూడు అనగానే పైనుండి ఏదో చిన్న నవ్వినట్టు శబ్దం వినిపిస్తుంది. పైన తలుపులు తెరుచుకుంటాయి. ఒక ముసలైన డ్రెస్ వేసుకొని కిందికి నడుచుకుంటూ వస్తుంటాడు, నైట్ డ్రెస్ వేసుకొని నడుచుకుంటూ వస్తుంటాడు. ఆయన ఏబెల్ మెర్రివెదరా లేకపోతే ఆయన దయ్యమా తెలియదు, చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 2. When I am reading, please try to recollect the meanings of the words that we had discussed earlier. Abel, what's the matter with little Vicky? He sees Ben and Mrs. Jordan. Hello, what brings you here? How's yourself, Ben? Abel thrusts his hand at Ben, who skips back smartly and retreats with Mrs. Jordan to a safe distance below the sofa. Mrs. Slater, approaching Abel gingerly, Father, is that you? She pokes him with her hand to see if he is solid. Abel, of course it's me. Don't do that, Amelia. What the devil do you mean by this tomfoolery? Mrs. Jordan, you took us by surprise, Father. Are you keeping quite well? Abel, trying to catch the words. What? Mrs. Jordan, are you quite well? Abel, I am right enough, but for a bit of a headache. Looking at Amelia, what the dickens did I do with my new slippers? Mrs. Slater, confused. Aren't they by the hearth, Father? Abel, I don't see them.
అబ్జర్వింగ్ హెన్రీ ట్రయింగ్ టు రిమూవ్ ద స్లిప్పర్స్, వై హ్యావ్ గాటమ్ ఆన్ హెన్రీ. ఫస్ట్ పార్ట్లో మనం గమనించినాం. ఏమని గమనించినాం? ఏబెల్ మెరివెదర్కి ఇద్దరు కూతుర్లు, అమీలియా స్లేటర్, భర్త పేరు హెన్రీ స్లేటర్, కూతురు పేరు విక్టోరియా స్లేటర్. ఏబెల్ మెరివెదర్ రెండో కూతురు పేరు ఎలిజబెత్ జార్డన్, భర్త పేరు బెన్ జార్డన్. అమీలియా స్లేటర్, ఎలిజబెత్ జార్డన్ ఇద్దరు కూడా లావుగా ఉంటారు, ఇద్దరు కూడా చాలా స్వార్థపరులు. తండ్రి చనిపోయిండు, పైన రూమ్లో పడున్నాడు. వీళ్ళిద్దరు ఒకప్పుడు కొట్లాడుకున్నారు, అమీలియా స్లేటర్ ఇంకా ఎలిజబెత్ జార్డన్. ఎలిజబెత్ జార్డన్ మళ్ళీ అమీలియా స్లేటర్ ఇంటికి రాను అని చెప్పింది, కానీ ఇప్పుడు తండ్రి చనిపోయింది అని చెప్పేసి వచ్చింది. ఆమె రావడానికంటే ముందే అమీలియా స్లేటర్ ఇంకా హెన్రీ స్లేటర్ ఇద్దరు కూడా బ్యూరో టేబుల్ని కిందికి తీసుకొని వచ్చినారు. వాళ్ళంతా డిస్కస్ చేసిండ్రు, టీ తాగినరు, ఇన్సూరెన్స్ డబ్బులు కట్టినరు అనుకున్నారు, కానీ కట్టలేదు అని విక్టోరియా చెప్పిన తర్వాత ఏబెల్ మెరివెదర్ని తిట్టుకున్నారు. ఏమో కట్టిండేమో అని హెన్రీ స్లేటర్ అనగానే ఆ బ్యూరోలో ఉన్న డ్రావర్లో పెట్టిండేమో అని చెప్పేసి అమీలియా స్లేటర్ విక్టోరియాకి చెప్తుంది, విక్టోరియా పైన ఉన్న తాళపు చెట్టులు తీసుకురాపు అని. విక్టోరియా పైకి వెళ్ళి భయపడుకుంటూ కిందికి ఉరుక్కుంటూ వస్తుంది. తాతలేస్తున్నాడు అనగానే అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఏబెల్ మెరివెదర్ మెల్లగా కిందికి దిగొస్తుంటాడు. అంటే మొత్తానికి ఏబెల్ మెరివెదర్ చనిపోలేదు. ఏబెల్ మెరివెదర్ కిందికి దిగొచ్చుకుంటూ, అయ్యో అదేంటి వికీ, ఎందుకట్లా భయపడుతున్నావు? వికీ అంటే ఇక్కడ విక్టోరియా అనగానే, ఓయ్ ఎలిజబెత్ జార్డన్ ఇంకా బెన్ జార్డన్, నా రెండో కూతురు కూడా ఇక్కడే ఉంది, ఇన్నేళ్ల తర్వాత వచ్చినావేంటమ్మా? అప్పుడు కొట్లాట అయింది కదా, మళ్ళీ రానన్నావు కదా, అంత సడన్గా ఎట్లా వచ్చినావు అనగానే ఎలిజబెత్ జార్డన్ జవాబు ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే నువ్వు చనిపోయినావు అనుకుని మేము వచ్చినామని చెప్పలేదు కదా తన డాడీతోని. ఏబెల్ మెరివెదర్ కిందికి దిగి, బెన్ బాగున్నావా అని షేక్ హ్యాండ్ ఇస్తుంటే బెన్ జార్డన్కి ఇంకా డౌట్ ఉంటుంది, ఆయన మనిషా లేకపోతే దయ్యమా అని చెప్పి మెల్లగా సోఫా వెనకాల దాచుకుంటాడు. అమీలియా స్లేటర్ అంటది, డాడీ నువ్వేనా అని చెప్పి డాడీని ఇట్లా కూర్చోగానే, అమీలియా ఎందుకు అట్లా కూర్చుతున్నావు అనగానే ఏబెల్ మెరివెదర్, అవును నేనే. అవును ఏంటి ఇదంతా, అందరు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు అనగానే ఎలిజబెత్ జార్డన్ అంటది, డాడీ నిజంగా నువ్వు మమ్మల్ని చాలా సర్ప్రైజ్ చేసినావు తెలుసా అనగానే ఏబెల్ అంటాడు, నేనేం సర్ప్రైజ్ చేసినమ్మా? అవును డాడీ నీకు ఆరోగ్యం బాగుందా అనగానే ఏబెల్ అంటాడు, బాగానే ఉంది, కొంచెము తలనొప్పి ఉంది అంతే తప్పించి ఇదేం లేదు. అవును అసలు నా చెప్పులు నేను ఎక్కడ పెట్టినా అనగానే వెంటనే హెన్రీ స్లేటర్కి గుర్తొస్తుంది. ఎందుకంటే హెన్రీ స్లేటర్ వేసుకున్నాడు కదా, అమీలియా స్లేటర్ ఆ చెప్పులు వేసుకోమనగానే వెంటనే ఏం చేస్తుంది అమీలియా స్లేటర్, డాడీ ఏం లేదు, హెర్త్ ఉంది కదా. హెర్త్ అంటే ఫారెన్ కంట్రీస్లో వేడి కోసం అని చెప్పేసి ఇంట్లోనే చిన్న మంట కాల్చే ప్రదేశం ఉంటుంది అనమాట, దాన్ని హెర్త్ అంటాం. హెర్త్ పక్కలు ఉన్నాయేమో అని చెప్పేసి మెల్లగా హెన్రీని కవర్ చేస్తుంది. హెన్రీ స్లేటర్ ఏం చేస్తాడు, మెల్లగా పక్కకి పోయి ఆ చెప్పులని ఇప్పే ప్రయత్నం చేస్తుంటాడు. మిసెస్ స్లేటర్ ప్రాంప్ట్లీ, I told him to put them on to stretch them. They were that new and hard. Now, Henry. Mrs. Slater snatches the slippers from Henry and gives them to Abel, who puts them on and sits in the armchair. Mrs. Jordan to Ben, well, I don't call that delicate, stepping into a dead man's shoes in such haste. Victoria runs across to Abel and sits on the floor at his feet. Victoria, oh, Grandpa, I'm so glad you're not dead. Mrs. Slater, in a vindictive whisper, hold your tongue, Victoria. Abel, hey, what's that? Who's gone dead? Mrs. Slater, loudly, Victoria says she's sorry about your head. Abel, thank you, Vicky, but I'm feeling better. Abel, why, Ben, you are in mourning? And Lizzie too, and Amelia, and Henry, and little Vicky. Who's gone dead? It's someone in the family? He chuckles. Mrs. Slater, no one you know, father, a relation of Ben's. Abel, and what relation of Ben's? Mrs. Slater, his brother. Ben, to Mrs. Slater, damn it, I never had one. Abel, dear, and what was his name, Ben? Ben, at a loss. He crosses to front of table. Mrs. Slater, right side of table prompting, Frederick. Mrs. Jordan, left side of table prompting, Albert. Ben, Fred, Isaac. హెన్రీ స్లేటర్ చెప్పులు ఇప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏబెల్ గమనించి, హెన్రీ నా చెప్పులు నువ్వెందుకు వేసుకున్నావు అనగానే అమీలియా స్లేటర్ కవర్ చేస్తుంది. ఏం లేదు డాడీ, మొన్ననే కొన్నావు కదా, మళ్ళీ నీ కాళ్ళనికి అరుస్తాయి కదా చెప్పులు, అందుకే కొంచెము లూజ్ చేయమని చెప్పేసి ఆయనని వేసుకోమని చెప్పిన అనగానే ఏబెల్ మెరివెదర్ వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు మిసెస్ జార్డన్ అంటే ఎలిజబెత్ జార్డన్ అంటదనమాట,
విక్టోరియా ఏం చేస్తుంది, వాళ్ళ తాతయ్య కుర్చీలో కూర్చోగానే తాతయ్య అని ఉరికి వెళ్ళి తాతయ్య కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. కూర్చొని ఏమంటుంది విక్టోరియా, మీకు తెలుసు విక్టోరియా ఎలాంటి పిల్లను, తను మనసుకి ఏమొస్తే అది అనేస్తుంది. విక్టోరియా ఏమంటుంది, తాతయ్య నువ్వు చచ్చిపోలేదు కదా, అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది అనగానే వెంటనే మిసెస్ స్లేటర్, అమిలియా స్లేటర్ షాక్ అయ్యి విక్టోరియా గమనుండు అనగానే ఏబెల్ మెరివెదర్, ఏంటి ఎవరు చచ్చిపోయినరు, ఎవరు, హూస్ గాన్ డెడ్, డెడ్ అంటే చనిపోవడం. అమిలియా స్లేటర్, డెడ్ కాదు డాడీ, విక్టోరియా ఏమంటుంది నీ హెడ్ గురించి అంటుంది, అంటే హెడేక్ అన్నావు కదా నువ్వు అందుకే. ఆహాహా అట్లనా విక్టోరియా, ఏం లేదమ్మా ఇప్పుడు తలనొప్పి ఏమీ లేదు. అవును ఇంతకీ ఎలిజబెత్ జార్డన్, బెన్ జార్డన్ ఇద్దరు నల్ల డ్రెస్లు వేసుకొని వచ్చారు కదా, ఎవరు చచ్చిపోయినారు అసలు అని చెప్పి నవ్వుతాడు. ఎవరు, ఏబెల్ మెర్రివెదర్. తను చనిపోయింది అనుకొని వాళ్ళు డ్రెస్ వేసుకొని వచ్చారని చెప్పేసి తనకి ఇంకా తెలియదు ఏబెల్ మెర్రివెదర్కి. అప్పుడు మిసెస్ స్లేటర్, అమిలియా స్లేటర్ అంటుంది అనమాట, ఏం లేదు డాడీ, బెన్ జార్డన్ ఉన్నాడు కదా ఎలిజబెత్ వాళ్ళ భర్త, వాళ్ళ రిలేషన్లో ఎవరో చనిపోయిందంట. ఏబెల్ మెర్రివెదర్ అంటారు, ఎవరైనా, అమిలియా అంటది, ఏమో వాళ్ళ బ్రదర్ అంట. బెన్ అంటాడు అమిలియా స్లేటర్తోనే, బ్రదరా, నాకు అసలు బ్రదరే లేడు అని మెల్లగా అమిలియా స్లేటర్తోనే అంటాడు. ఏబెల్, ఓహోహో అవునా బెన్, ఎవరు, ఆయన పేరేంటి అనగానే అమిలియా స్లేటర్ అంటది ఫ్రెడ్రిక్. ఎలిజబెత్ జార్డన్ అంటది ఆల్బర్ట్. బెన్ అంటాడు ఫ్రెడ్, ఆల్బ్, ఐజక్. అంటే ఏ పేరు చెప్పాలో తెలియదు అనమాట, వాళ్ళకి అర్థం కాదు. ఏబెల్, ఐజక్, అండ్ వేర్ డిడ్ యువర్ బ్రదర్ ఐజక్ డై? బెన్, ఇన్ ఆస్ట్రేలియా. ఏబెల్ రైజింగ్, well, I suppose you've only been waiting for me to begin tea. I am feeling hungry. Mrs. Slater, taking up the kettle, I'll make tea. Abel, come along now, sit you down and let's be jolly. Abel sits at the head of the table, facing spectators. Abel, suddenly recollecting, hey, Amelia and Henry, what the devil did you mean by shifting my bureau out of my bedroom? Henry and Mrs. Slater are speechless. Do you hear me, Henry, Amelia? Mrs. Jordan, what bureau was that, father? Abel, why, my bureau, the one I bought. ఏబెల్ మెర్రివెదర్ కుచ్చి అడుగుతుంటాడు అనమాట, ఏది ఫ్రెడ్రికా, ఆల్బర్టా, ఐజకా, ఓకే ఐజక్ ఎక్కడ చచ్చిపోయిండు బెన్ అనగానే బెన్ అదే ఆస్ట్రేలియాలో. అంటే నిజానికి అతనికి ఏ బ్రదర్ లేడు, కానీ మీరు చచ్చిపోయారు కాబట్టి మేము వచ్చినామని చెప్పలేక ఎవడో బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ చచ్చిపోయిండు, బ్రదర్ పేరు ఐజక్, ఆస్ట్రేలియాలో ఉంటాడని చెప్పేసి బెన్ జార్డన్, ఎలిజబెత్ జార్డన్, అమీలియా స్లేటర్ వాళ్ళందరూ కట్టుకథ అల్లుతుంటారనమాట. ఏబెల్ మెర్రివెదర్ అంటాడు, ఆహా టీ కూడా రెడీ ఉన్నట్టుంది, అదే ఈయన చనిపోయింది అనుకోని అందరు టీ తాగుదాం అనుకున్నారు కదా, టీ కూడా రెడీగా ఉన్నట్టుంది, రైట్ మనం టీ తాగుదాం, నాకు ఎట్లా ఆకలేస్తుంది, సరే అందరు కూర్చుందాం రండి, హ్యాపీగా ఉందాం అని కూర్చుంటారు. కూర్చున్న వెంటనే ఏబెల్ మెర్రివెదర్ తలకాయ తిప్పగానే అతడికి బ్యూరో కనబడుతుంది. గుర్తొచ్చిందా బ్యూరో తన రూమ్లో ఉండాల్సిన బ్యూరో, ధరగల బ్యూరో టేబుల్. ఏ అమీలియా, ఈ బ్యూరో పైనుండి కిందికి ఎవరు తీసుకొచ్చిండ్రు, ఇది నా బ్యూరో కదా, నా రూమ్లో ఉండాల్సిన బ్యూరో కదా, ఎందుకు తీసుకొచ్చిండ్రు హెన్రీ, అమీలియా అనగానే ఎలిజబెత్ జార్డన్, ఎవరు, అమీలియా స్లేటర్ వాళ్ళ చెల్లె, ఏ బ్యూరో డాడీ అనగానే ఏబెల్ అంటాడు, నా బ్యూరో అమ్మ, నేను కొనుక్కొచ్చిన బ్యూరో, పైన ఉండే నా రూమ్లా, ఇప్పుడు కింద ఏం చేస్తుంది? మిస్సెస్ జార్డన్, పాయింటింగ్ టు ద బ్యూరో, వాస్ ఇట్ ద వన్ ఫాదర్? ఏబెల్, that's it. What's it doing there, eh? A pause. The clock on the mantelpiece strikes 6. Everyone looks at it. Drat me, if that isn't my clock too. What the devil's been going on in this house? A slight pause. Ben, well, I'll be hanged. Mrs. Jordan, rising, I'll tell you what's been going on in this house, father. Nothing short of robbery. Mrs. Slater, be quiet, Elizabeth. Mrs. Jordan, I'll not be quiet. Oh, I call it double-faced. Henry, now, Elizabeth. Mrs. Jordan, and you too? Are you such a poor creature that you must do every dirty thing she tells you? Abel, rising, thumping the table. Damn it all, will someone tell me what's been going on? Mrs. Jordan, yes, I will. I will not see you robbed. Abel, who's been robbing me? Mrs. Jordan, Amelia and Henry. They've stolen your clock and bureau. Working herself up, they sneaked into your room like thieves in the night and stole them after you were dead. Henry and Mrs. Slater, shh, quiet, Elizabeth.
మిస్సెస్ జార్డన్, ఐల్ నాట్ బి స్టాప్డ్. ఆఫ్టర్ యు వర్ డెడ్ ఐ సే. ఎలిజబెత్ జార్డన్ అంటది, డాడీ అక్కడ ఉంది కదా ఆ టేబుల్, ఇందాక నేను అమిలియాని అడిగిన అది ఎప్పుడు కొన్నారంటే మొన్ననే హెన్రీ తెచ్చిండని చెప్పేసి అన్నది, అదే టేబుల్ ఆ డాడీ అంటే, అమ్మా అదే టేబుల్, అది ఇక్కడ ఎందుకు ఉంది అనగానే టంగ్ అని గంట మోగుతుంది. చూడగానే క్లాక్ కూడా కింద ఉంటుంది. ఏబుల్, ఓహోహోహో నా క్లాక్ కూడా కిందనే ఉంది, ఈ క్లాక్ ఎవరు తీసుకొచ్చిర్రమ్మా, ఏం అమిలియా అనగానే మిస్సెస్ జార్డన్ ఎలిజబెత్ అంటది, నాకు తెలుసు డాడీ ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నేను చెప్తా, ఈ ఇంట్లో దొంగతనం జరుగుతుంది మీకు తెలుసా అనగానే అమిలియా స్లీటర్, ప్లీజ్ ఎలిజబెత్ గమ్మునుండు, ఏం చెప్పకు అనగానే ఎలిజబెత్ జార్డన్, నేను గమ్మునుండను, నువ్వు చేసిన పనులన్నీ డాడీకి చెప్తా అనగానే హెన్రీ, ప్లీజ్ జార్డన్ గమ్మునుండు, ఏం మాట్లాడకు అనగానే ఎలిజబెత్ జార్డన్, ఎందుకు హెన్రీ, మా అక్క చెప్పిన ప్రతి గలీజ్ పని ప్రతి తిక్క పని నువ్వు చేయాలా అనగానే ఏబుల్ మెర్రీవెదర్కి కోపం వచ్చి నిలబడి టేబుల్ని గట్టిగా గుద్ది, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో చెప్పండి అనగానే ఎలిజబెత్ జార్డన్, డాడీ నీ వస్తువులన్నీ కూడా దొంగిలించబడుతున్నాయి. ఏబుల్ మెర్రీవెదర్, ఎవరు దొంగిలిస్తున్నారమ్మా అనగానే ఎలిజబెత్ జార్డన్ అంటుంది, ఎవరో గాడ్ డాడీ, నీ పెద్ద కూతురు అమిలియా స్లేటర్ భర్త హెన్రీ నీ క్లాక్ ఇంకా బ్యూరో టేబుల్ని కిందికి తీసుకొని వచ్చిర్రు. ఎప్పుడు నువ్వు పడుకున్న తర్వాత రాత్రి నువ్వు చనిపోయినావు అనుకొని కిందికి తీసుకొని వచ్చిండ్రు తెలుసా అనగానే హెన్రీ స్లేటర్, అమిలియా స్లేటర్, ఎలిజబెత్ గమ్మునుండు, ప్లీజ్ ఏం చెప్పకు అనగానే ఎలిజబెత్ స్లేటర్, లేదు నేను గమ్మునుండను, నువ్వు చనిపోయినావు అనుకొని వాళ్ళ కిందికి తీసుకొని వచ్చారు తెలుసా డాడీ. Abel, after who was dead? Mrs. Jordan, you. Abel, but I'm not dead. Mrs. Jordan, no, but they thought you were. A pause. Abel gazes round at them. Abel, oh ho, so that's why you're all in black today. You thought I was dead. He chuckles. That was a big mistake. He sits and resumes his tea. Mrs. Slater, sobbing, Father. Abel, it didn't take you long to start dividing my things between you. I'll tell you what I'm going to do. Since your mother died, I have lived part of the time with you, Amelia, and part with you, Lizzie. Well, I shall make a new will, leaving all my bits of things to whoever I am living with when I die. How does that strike you? Mrs. Jordan, you know, Father, it's quite time you came to live with us again. We'd make you very comfortable. Mrs. Slater, no, he's not been with us as long as he was with you. Mrs. Jordan, I may be wrong, but I don't think Father will fancy living on with you after what's happened today. Abel, it seems to me that neither of you has any cause to feel proud about the way you have treated me. Mrs. Slater, if I have done anything wrong, I'm sure I'm sorry for it. Mrs. Jordan, and I can't say more than that too. Abel, it's a bit late to say it now. Neither of you cared to put up with me. Mrs. Slater and Mrs. Jordan, no, Father. Abel, you both say that because of what I have told you about leaving my money. Well, since you don't want me, I'll go to someone that does. Ben, come Mr. Merriweather, you've got to live with one of your daughters. నువ్వు చనిపోయినావు అనుకొని వాళ్ళు కిందికి తీసుకొని వచ్చాను డాడీ అంటే, ఎవరు చనిపోయిన తర్వాత, ఎవరో గాడ్ డాడీ, నువ్వు చనిపోయిన తర్వాత వాళ్ళు కిందికి తీసుకొని వచ్చారు తెలుసా, బ్యూరో టేబుల్ ఇంకా క్లాక్ అనగానే ఏబుల్ షాక్ అయ్యి, నేను చనిపోలేదు కదా మరి. అవును డాడీ, నువ్వు చనిపోయినావు అనుకున్నారు వాళ్ళు. అప్పుడు ఏబుల్ మెర్రీవెదర్, ఓహోహోహో, అందుకే మీ ఇద్దరు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చినారా, ఇప్పుడు నాకు అర్థమైంది అనగానే అమిలియా స్లేటర్ దొంగతనం బయటపడ్డది కదా, ఆమె ఏడవడం మొదలు పెడుతుంది. ఏబుల్ మెర్రీవెదర్ అంటారు, నిజంగా నా ఇద్దరు ఆనిముత్యాలు, ఇద్దరు కూతుర్లు ఇంత నన్ను ప్రేమిస్తున్నారని తెలిసి నాకు చాలా సంతోషం అనిపిస్తుందమ్మా. మీ మమ్మీ చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు నేను నీతోనున్నాను అమీలియా, కొన్ని సంవత్సరాలు నీతోనున్నాను ఎలిజబెత్, కానీ ఇప్పుడు నేను చనిపోయినానని తెలిసి నా వస్తువులని పంచుకోవడానికి మీకు కొంచెం కూడా టైం పట్టలేదు కదా, వెంటనే నా వస్తువులు పంచుకోవడానికి తయారయ్యారు ఇద్దరు. ఇప్పుడు నేను ఒక కొత్త వీలునామా తయారు చేస్తా. వీలునామా అంటే అర్థం ఏంటంటే తన ఆస్తి ఐశ్వర్యాలు చనిపోయిన తర్వాత ఎవరికి చెందాలి అని చెప్పేసి ధనవంతులు రాస్తారనమాట.
అయితే నా వీలునామా ఎట్లా తయారు చేస్తా తెలుసా? నేను చనిపోయే టైంకి ఎవరి దగ్గర అయితే నేను ఉంటానో నా ఆస్తి మొత్తం వాళ్ళకే చెందుతున్నట్లు నేను రాస్తాను అని ఎవరు అంటారు? ఏబెల్ మెరివెదర్ అంటారు. అప్పుడు వెంటనే ఎలిజబెత్ జార్డన్ అనుకుంటుంది ఏమని, అక్క దొంగతనం పట్టుబడ్డది కదా, ఇప్పుడు నేను వెంటనే నాటకం ఆడతాను అనుకుని ఏమనేది, డాడీ డాడీ చాలేళ్ళయింది డాడీ, నువ్వు మా ఇంటికి రానే లేదు, రా మా ఇంట్లో ఉండి, ఇప్పుడు మా ఇంట్లో నువ్వు ఉండు, నేను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటా అనగానే అమిలియా స్లేటర్ అంటది, అట్టెట్లుంటాడు డాడీ, మా ఇంట్లో ఎక్కువ కాలం ఉండందే అనగానే ఎలిజబెత్ జార్డన్, ఆహాహాహా అట్లనా, నువ్వు ఏం చేసినావు ఇందాక డాడీ చూసిండు కదా, కాబట్టి ఇప్పుడు నీతోని మాత్రం ఉంటాడని చెప్పేసి నేనైతే అనుకోను అనగానే ఏబెల్ మెర్రివెదర్ అంటాడు ఏమని, నువ్వు కానీ అమీలియా, నువ్వు కానీ ఎలిజబెత్ ఇద్దరు కూడా మీ దగ్గర నేను ఉంటా అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే మీరిద్దరు ఏ విధంగా అయితే నన్ను చూసినరో దాని తర్వాత ఇద్దరితో ఉండాలని చెప్పేసి మాత్రం నాకు లేదు అనగానే అమిలియా స్లేటర్, ప్లీజ్ డాడీ నేను తప్పు చేసినా క్షమించండి. ఎలిజబెత్ జార్డన్, డాడీ నేను కూడా తప్పు చేసినానని క్షమించండి అనగానే ఏబెల్ మెరివెదర్ అంటాడు, సారీకి టైం అయిపోయిందమ్మా, ఇప్పుడు ఇద్దరు కూడా నన్ను మంచిగా చూసుకోలేకపోయినరు అనగానే ఇద్దరు కూతురు లేట్ డాడీ అంటుంటే ఏబెల్, సరే నేను నా డబ్బు ఎవరి దగ్గర అయితే నేను పెడతా, ఎవరైతే నన్ను మంచిగా చూసుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్పినందుకు ఇప్పుడు ఇద్దరు కూడా నన్ను నా దగ్గర ఉండు అని అంటున్నారు, అంతే కదా, సరే నేనంటే మీకు ప్రేమ లేదు కాబట్టి నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో నేను వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతున్నాను అనగానే బెన్ జార్డన్ అంటే ఎలిజబెత్ జార్డన్ రెండో కూతురు వాళ్ళ భర్త అంటాడు ఏమని, ఏబెల్ మెరివెదర్ గారు అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇద్దరు కూతుర్లలో ఎవరి దగ్గర అయితే మీరు ఉండాలి కదా, ఎవరో ఒకరి దగ్గర అయితే ఉండాలి కదా. Abel, I'll tell you what I've got to do. On Monday next, I've got to do 3 things. I've got to go to the lawyer and alter my will. And I've got to go to the insurance office and pay my premium. And I've got to go to St. Philip's Church and get married. Ben and Henry, what? Mrs. Jordan, get married? Mrs. Slater, he's out of his senses. General consternation. Abel, I say I'm going to get married. Mrs. Slater, who to? Abel, to Mrs. John Shorrocks, who keeps the Ringo bells. We've had it fixed up a good while now, but I was keeping it for a pleasant surprise. He rises. I felt I was a bit of a burden to you, so I found someone who'd think it a pleasure to look after me. We shall be very glad to see you at the ceremony. He gets to the door. Till Monday then, 12 o'clock at St. Philip's Church. Opening the door. It's a good thing you brought that bureau downstairs, Amelia. It'll be handier to carry it across to the Ringo bells on Monday. He goes out. The curtain falls. As you all know, this has been written by the famous playwright William Stanley Houghton. అప్పుడు ఏబెల్ మెరివెదర్ అంటాడు, ఆహా కూతుర్ల దగ్గర ఉండాలా, సరే నేనేం చేయబోతున్నానో అందరు జాగ్రత్తగా వినండి. వచ్చే సోమవారం మండే రోజు నేను 3 పనులు చేస్తా. ఏంటో తెలుసా? మొదట నా లాయర్ దగ్గరికి పోయి నా వీలునామా అంటే ఆస్తి ఎవరికి చెందుతుందో అది చేంజ్ చేస్తా. రెండవది ఇన్సూరెన్స్ ఆఫీస్ పోయి ఇన్సూరెన్స్ ప్రీమియం పైసలు కట్టేస్తా. మూడవది సెయింట్ ఫిలిప్స్ చర్చ్కి పోయి పెళ్లి చేసుకుంటా అని ఏబెల్ మెరివెదర్ అంటాడు ఆ ముసలైన. బెన్ ఇంకా హెన్రీ, ఏంటి మిసెస్ జార్డన్ మిసెస్ స్లేటర్ ఇద్దరు కూతుర్లు పెళ్లి చేసుకుంటారా ఈ ఏజ్లా అనగానే ఏబెల్, ఎస్ నేను పెళ్లి చేసుకుంటా అని అంటున్నా. మిసెస్ స్లేటర్, ఎవరితో పెళ్లి చేసుకుంటారు అనగానే ఏబెల్ మెరివెదర్, మిసెస్ జాన్ షోరాక్స్, రింగో బెల్స్ అన్న చర్చ్లో ఉంటుంది ఆమె, మేము ఎప్పటి నుండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, నీకు మీ అందరికీ నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నేనంటే భారము మీ అందరికీ అని చెప్పేసి నాకు అర్థమైపోయింది, కాబట్టి మీ అందరూ కూడా మా పెళ్ళికి తప్పకుండా రండి. వచ్చే మండే రోజు 12 o'clock సెయింట్ ఫిలిప్స్ చర్చిలో మేము పెళ్లి చేసుకుంటాము. ఇంతకీ అమీలియా ఆ బ్యూరో టేబుల్ని కిందికి తెచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లనా సామాన్లు తీసుకొని వెళ్ళిపోతా కదా, అందుకే అంత బరువైన బ్యూరోని పైనుండి కిందికి తెచ్చారు కదా, ఇక్కడ నుండి ఇక్కడికి మా ఇంటికి నేను తీసుకొని వెళ్ళిపోతా, నా పెళ్ళికి తప్పకుండా మీ అందరూ రావాలి అని ఏబెల్ మెరివెదర్ వెళ్ళిపోతాడు. ఇదన్నమాట స్టోరీ. ఒక ముసలైన తన ఇద్దరు కూతుర్లకి తన మీద ప్రేమ లేదని తెలిసి తను తీసుకున్న నిర్ణయం, ఏబెల్ మెరివెదర్ తీసుకున్న నిర్ణయం మీకు అర్థమైందని అనుకుంటున్నా. హలో డియర్ స్టూడెంట్స్, జెడ్పిహెచ్ఎస్ ఎంపీ పటేల్ కూడా
యూనిట్ 2 సి రీడింగ్ ద బ్రేవ్ పాటర్. ఇది సి రీడింగ్ కాబట్టి సప్లిమెంటరీ రీడరు. మొదట పేజ్ వైజ్ చదువుతాను, చదివిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. సి రీడింగ్ నుండి కూడా మనకి క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ దాదాపు ప్రతి ఒక్కటి కూడా రాగలవు కాబట్టి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నేను పేజ్ చదువుతాను, తర్వాత ఆ పేజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. హలో డియర్ స్టూడెంట్స్, జెడ్పిహెచ్ఎస్ ఎంపీ పటేల్ కూడా క్లాస్ 10 యూనిట్ 2 సి రీడింగ్ ద బ్రేవ్ పాటర్ పేజ్ నెంబర్ 66 అమ్మ. ఇది సి రీడింగ్. మొత్తం లెసన్ అంతా చదివిన తర్వాత దీని మీనింగ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేజ్ నెంబర్ 66. ద బ్రేవ్ పాటర్. బ్రేవ్ అంటే ధైర్యం గల, పాటర్ అంటే అర్థం కుమ్మరివాడు. మార్గరెట్ సీక్ హ్యాస్ చోజన్ ఎ వెరీ వెల్ నోన్ ఇండియన్ ఫోక్ టేల్. ఫోక్ టేల్ అంటే జానపద కథ. ఫర్ రీటెలింగ్ ఇన్ ఇంగ్లీష్, చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ alike are fond of folk tales, which are often amusing and sometimes instructive. It was dark, thick black clouds covering the evening sky. The thunder roared and the strong wind shook the branches and leaves of the trees in the forest. Pit, pat, pit, drops of rain fell. Then the lightning flashed, lightning ante merupu, and split the black sky with its blinding light. Soon it was raining heavily. An old tiger ran through the rain looking for shelter. He was wet and cold, and his cave was far away. While hurrying to his shelter, he saw an old hut. With a sigh of relief, sigh ante nitturchadam, relief ante comfort, the tiger crawled under the thatched roof, thatched ante tadkala vesina, and lay down by the floor. Except for the sound of the rain, all was quiet. Before he could nod off ante nidrapovam. However, he heard something heavy being dragged inside the hut. This was followed by the voice of a woman. Oh, how terrible this leak is. Leak ante ee padam gurtupettukondamma, చాలా 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 ఇంపార్టెంట్. లీక్ అంటే కారడం. లీక్ అంటే కారడం. వర్షం పడితే కారుతుంది కదమ్మా, అది లీక్ అవుతుంది అంటారు కదా, అది. She complained, how terrible. I would rather meet a tiger in the forest than have this leak in my house. A leak? The tiger thought. What is a leak? It must be very dangerous and strong, or the woman would not be more frightened of the leak than of me. Am I not rightly called the king of the forest? Aren't they all afraid of me? I wonder what a leak looks like. Soon afterwards, the tiger fell asleep. He was suddenly awakened by an angry voice shouting in his ear. He felt heavy blows fall upon his head and shoulders. You horrible beast, a voice screamed angrily. How dare you run away? How dare you make me walk about in the middle of the night trying to find you? Be careful, one of these days I'll kill you. Now go home. The old tiger shivered ante vanakadam. This must be the leak who has come out of the hut. I'd better do as he says or he will kill me. So the tiger allowed himself to be bound around the neck with a thick rope. The mysterious creature then climbed onto the tiger's back and pulled at the rope. Come on. బాగా వర్షం పడుతుంది, దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి, ఎక్కడ చూసినా ఉరుములు మెరుపులు, వర్షం స్టార్ట్ అయింది. అడవి దగ్గర ఒక చిన్న గుడిసె ఉంది. అడవిలో కూడా చాలా పెద్ద వర్షము. ఒక ముసలి టైగర్ అంటే పులి, దానికి అడవిలో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఏం చేసింది, దూరంగా ఒక చిన్న గుడిసె కనబడింది. ఈ గుడిసె బాగుంది కదా, గుడిసెలో తలదాచుకుందాం అని చెప్పేసి, బాగా చీకటి అయిపోయింది కదా, గుడిసె లోపల దూరి కూర్చొని ఉంది. మొత్తం అంతా నిశ్శబ్దంగా ఉంది, ఏ సౌండ్ లేదు, కేవలం వర్షం పడుతున్న సౌండ్ మాత్రమే. కొద్దిసేపటి తర్వాత ఏదో ఒకటి ఈడుస్తున్నట్టు శబ్దం వినిపించింది. ఏడుస్తున్నట్టు కదమ్మా, ఈడుస్తున్నట్టు. ఒక ముసలామె గొంతు వినిపించింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, నిజంగా ఈ లీకుతో చచ్చిపోతున్నా. లీక్ అంటే కారడం. నేను అడవిలో వెళ్ళి పులినన్నా కలుస్తా కానీ లీక్తో మాత్రం ఉండలేను అనగానే టైగర్కి అర్థం కాలేదు. ఓయమ్మ, అందరికీ నేనంటే భయం అయితే ఈ ముసలామెనేమో నన్ను కలుస్తుందంట, టైగర్తో ఉంటుందంట, కానీ లీక్తో మాత్రం ఉండదంట. అంటే లీక్ అంటే నాకన్నా భయంకరమైన జంతువు ఏమో అని అనుకుంది. కొద్దిసేపటి తర్వాత ముసలామె వెళ్ళిపోయింది. టైగర్కి నిద్ర వచ్చింది. కొంచెంసేపు పడుకున్న తర్వాత, కొంచెం సేపటి తర్వాత నెత్తి మీద నుండి టపా అని దానికి దెబ్బలు పడ్డాయి. శరీరం మీద, నెత్తి మీద టపా అని దెబ్బలు పడుతున్నాయి. టైగర్కి మెలకొచ్చింది.
పెద్ద శబ్దం వినిపిస్తుంది. నిజంగా నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు వచ్చి ఇక్కడ పండుకుంటావు? ఒకరోజు నేను సంపేస్తా, ఈ రాత్రి నన్ను అడవిలో నడిపిస్తావా? నడు నడు అని చెప్పి ఒక తాడు ఆ టైగర్ మెడలో కట్టేసి నడు నడు అని దాన్ని కొట్టుకుంటూ తన్నుకుంటూ ఆ టైగర్ని ఎవరో దూషిస్తున్నారు, కొడుతున్నారు, తంతున్నారు. మెడకి రోప్ అంటే తాడు కట్టేసి దాన్ని గుంజుతున్నారు. టైగర్ అనుకుంది, ఓయమ్మ ఈ నన్ను గుంజుతున్నాడు అంటే డెఫినెట్గా లీక్ అంటే ఇదే జంతువు అయి ఉండొచ్చు, కాబట్టి వీడు ఏం చెప్తేనే అది వింటా, లేకపోతే చచ్చిపోతా. ఆ టైగర్కి భయం వేసింది, ఓయమ్మ లీక్ అంటే ఇదేనేమో, అందుకే నన్ను టైగర్ అని చూడకుండా కూడా తంతుంది. ఈ లీక్ ఎట్లా చెప్తే నేను అట్లా చేస్తాను, లేకపోతే నన్ను చంపేస్తాడు అని చెప్పేసి టైగర్ ఆ మాట వినడం మొదలుపెట్టింది. హెడ్ ఫర్ హోమ్ షౌటెడ్ ద వాయిస్. The tiger felt a sharp kick on his side. The tiger was terrified and he ran through the dark forest. The creature pulled hard on the rope to tell him which way to go. At the same time, it scolded, cursed, and kicked the poor tiger. Soon they stopped in front of a small hut on the edge of the thick forest. The creature climbed down from the tiger's back and bound him with an iron chain to a nearby tree. Then he went inside the hut. The tiger could not free himself from the chain, so he had to spend a miserable night under the tree. Who was this creature who was able to capture such a large and dangerous tiger? Let's find out. On the afternoon of that day, a potter had arrived home after a hard day's work. He was tired and thirsty. He had asked his wife for some palm wine. The more he drank, the better he felt. When he had drunk all the wine, he no longer felt tired. When the storm began, storm ante tufanu, the potter suddenly remembered that he had left his donkey tied under a tree. He rushed out of his hut to take the animal into the stable. You can imagine his anger when he discovered that the donkey was not there anymore. The only thing left was its chain. My stupid donkey must have run off into the forest, he grumbled. When I catch him, I'll give him a good beating. ఆ టైగర్ తను చెప్పినట్లుగా విన్నది. ఆయననేమో ఆ ఎవరైతే ఆ టైగర్ మీద కూర్చున్నాడో ఏసి టైగర్ని తంతా ఉన్నాడు, ఆ తాడుని గుంజుతా ఉన్నాడు, నడు 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 ఇటుపో అటుపో అని చెప్పి ఆ అడవి మొత్తం నడిపించుకుంటూ ఊరు లోపలికి తీసుకొని పోయిండు. ఆ టైగర్ ఏమో భయపడుతుంది, ఓయేమో లీక్ నా పైన కూర్చున్నాడు, ఆ లీక్ గనక తలుచుకుంటే నన్ను చంపేస్తాడు, కాబట్టి ఆయన ఏం చెప్తే అది చేస్తాను. టైగర్ భయపడుతుంది. చివరిగా చిన్న గుడిసె ముందరికి వచ్చిండు. గుడిసె దగ్గర ఓ పెద్ద చెట్టుకి ఆ చైన్ కట్టేసిండు. ఈయన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత టైగర్ ఏమో ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా సరే ఆ చెట్టుకు కట్టేసింది కాబట్టి బయటికి రాలేకపోయిండు. ఇంతకీ ఆ కట్టేసిన మనిషి ఎవరు చూద్దాం. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. రాత్రి కదమ్మా, అంతకంటే ముందు ఆ రోజు మధ్యాహ్నం ఏం జరిగిందంటే, ఒక కుమ్మరివాడు రోజంతా బాగా పనిచేసి అతనికి బాగా అలసట వచ్చింది. ఇంటికి వచ్చిండు, భార్యని కొంచెం కళ్ళు అడిగిండు. కళ్ళు తాగుతూ ఉంటే మంచిగా అనిపించింది, మంచిగా అనిపించింది. బాగా కళ్ళు తాగిండు. కళ్ళు బాగా తాగిన తర్వాత అతనికి గుర్తొచ్చింది, అయ్యో నా గాడిదని నేను అడవిలో ఒక చెట్టుకు కట్టేసిన కదా, పోయి తీసుకురావాలా అని చెప్పేసి ఆ రాత్రి అవుతున్న టైంలో అడవిలో గాడిదని వెతకడానికని పోయిండు. వెళ్తూ ఉంటే చీకటి పడతా ఉంది. వెళ్ళి ఆ చెట్టు దగ్గర చూడగానే తాడుంది కానీ గాడిది మాత్రం లేదు. అప్పుడు ఆ కుమ్మరివాడికి కోపం వచ్చింది. రాత్రి అవుతుంది, చీకటి అవుతుంది, వర్షం పడుతుంది, ఈ గాడిది డెఫినెట్గా అడవిలో తప్పించుకుండొచ్చు, ఈ గాడిది కనుక నాకు కనబడితే దాన్ని బాగదంతా అని అనుకున్నాడు. ఎవరు? ఆ కుమ్మరివాడు. The potter walked through the wet forest. When it became dark, he often stumbled over roots and fallen branches. With each step, the potter felt angrier and angrier with his donkey. When I catch him, I'll tie him up under the tree all night, he muttered to himself. Mutter ante gulagadam. Hours later, the potter reached the old woman's hut. There he saw an animal sleeping in front of the door. There he is, he shouted. There he is, the stupid animal. The drunken potter did not notice the difference between the donkey and the tiger. He kicked and beat the sleeping tiger. He then jumped onto the frightened animal's back. Frightened, bhayapadda. Rode it home and then tied it up with the iron chain. Next morning, the villagers who passed the potter's house looked in amazement at the tiger tied to the tree. Soon the news spread throughout the village that the potter had caught a tiger and tied it to a tree in his yard. All the villagers praised his courage. They also thanked him because the tiger had eaten many of their goats and buffaloes. They had tried to catch him for many years but had failed.
Of course, the potter said that he had done nothing of the sort. He said that he had only brought his donkey home. He did not understand how a donkey could change into a tiger. When he saw the tiger, he fainted. Nobody, however, believed the potter's story. The villagers even praised him for being modest. Soon the potter became famous. Everybody who met him called him the brave potter. The simple potter himself never understood why. A few years later, war broke out between the potter's country and a much stronger neighbor. The king immediately gathered a large army, but he realized that it was not strong enough to save his country from defeat. Defeat ante otami. He needed a hero to lead his army. Where could he find such a brave man? The king hurriedly called his ministers together and asked their advice. One of the ministers remembered the story of the brave potter. Your Majesty, the minister said, I know someone who can lead our army. The king immediately sent a messenger to the potter's house. When the potter realized that he had been made general of the army, he became frightened. The king had ordered him. ఆ కుమ్మరివాడు తన గాడిద అడవిలో తప్పించుకుంది అని చెప్పేసి ఆ గాడిదని వెతకడానికి అని బయలుదేరాడు. చీకటైంది, వర్షం పడుతుంది, ఏమి కనబడట్లేదు. ఆ అడవిలో నడుస్తుంటే చాలాసార్లు చెట్లకి కొమ్మలకి దానికి దీనికి తట్టుకొని కింద పడతా ఉన్నాడు. కింద పడుతున్న ప్రతిసారి కోపం ఎక్కువైతా వచ్చింది. చివరికి ఒక గుడిసె దగ్గర అతడికి ఒక జంతువు లాంటి ఆకారం కనబడ్డది. ఇక్కడుంది చూడు నా గాడిది అని చెప్పి కోపమంతా జంతువు పైన తీసిండు. ఏమని దాన్ని కొట్టిండు, తన్నిండు, మెడ చుట్టూ తాడేసి గుంజుకపోయిండు. ఆయన ఏమనుకున్నాడు, ఆ జంతువు తన గాడిది అని అనుకున్నాడు. కానీ నిజానికి అది గాడిది కాదు, అదొక పులి. పులి ఏమనుకుంది, ఆ కొట్టేటోడు మనిషి కాదు, ఒక లీక్, భయంకరమైన జంతువు అనుకుంది. కాబట్టి ఆ లీక్ చెప్పినట్లు విన్నది. తీసుకొచ్చిండు, ఇంటి దగ్గర కట్టేసిండు. పొద్దునైంది. పొద్దున కాగానే ఊరు వాళ్ళు బయటికి వెళ్తారు కదా, అందరూ ఇంటి దగ్గర గుమ్మికుండరు. దూరం నుండి చూసి ఆశ్చర్యపోతున్నారు. అమ్మా, ఆ కుమ్మరివాడు చూడు ఒక పులిని తీసుకొచ్చి కట్టేసిండు. పులిని తీసుకొచ్చిందంటే నిజంగా అది కూడా చంపలేదు, కట్టేసిండు సాధు జంతువులాగా. అంటే ఎంత ధైర్యం గలవాడు నిజంగా మన కుమ్మరివాడు, ఈయన ఇంత ధైర్యం గలవాడు అని చెప్పేసి మనం అనుకోలేదు చూడు అని చెప్పేసి అనుకున్నాడు. అప్పటికి లోపట నిద్రపోతున్న కుమ్మరివాడికి శబ్దం వినిపించి, ఏంటి ఇంతమంది మనుషులు బయటకు వచ్చారు అని చెప్పేసి చూస్తే అక్కడ ఒక పులి కట్టేసి ఉంది. ఆ పులిని చూసి భయంతో మూర్చబోతాడు. కానీ అందరూ మాత్రం అతనికి ద బ్రేవ్ పాటర్, ధైర్యంగా కుమ్మరివాడు అని అప్పటి నుండి పేరు పెడతాడు. ఇక మొత్తం రాజ్యం అంతా ఆయన గురించి పాకిపోతుంది, ధైర్యం గల కుమ్మరివాడు పులిని పట్టినంట అని. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుమ్మరివాడున్న అతడి రాజ్యానికి పక్క రాజ్యానికి యుద్ధం మొదలవుతుంది. పక్క రాజ్యం చాలా బలమైన రాజ్యము. ఆ కుమ్మరివాడి రాజ్యంలోని రాజు అనుకుంటాడు, నా రాజ్యం చాలా బలహీనమైన రాజ్యము, నా దగ్గర సైన్యం ఉంది కానీ మంచి సైన్యాధిపతి లేడు. ఒక ధైర్యం గల సైన్యాధిపతి అయితే నా సైన్యాన్ని నడిపిస్తాడు. ఆ సైన్యాధిపతి ఎక్కడ దొరుకుతాడు అని చెప్పి తన మినిస్టర్స్ అంటే మంత్రులను అడిగితే ఒక మంత్రి అంటాడు, మహారాజా నాకు ఒక కుమ్మరివాడి గురించి తెలుసు, ఆయన ఒక పులినే తన ఇంటి దగ్గర వచ్చి కట్టేసిండు, ఆయన అయితే మంచి సైన్యాధిపతి అవుతాడు అనగానే వెంటనే రాజు కొంతమంది సైనికులను పంపించి అతడిని నా ముందలా ప్రవేశపెట్టండి అని చెప్పేసి అంటాడు. ఆ సైనికులు వచ్చి చెప్తాడు, కుమ్మరివాడ మిమ్మల్ని రాజు మా సైన్యానికి సైన్యాధిపతిని చేసిండు అనగానే కుమ్మరివాడికి మామూలుగా భయం కాదు, భయం మొదలైపోతుంది. నేనేంది సైన్యాధిపతిని ఏంటి, కానీ రాజు పిలిచిండు కదా తప్పదు అని చెప్పి బయలుదేరుతాడు. టు గో టు ద ప్యాలెస్ ద నెక్స్ట్ డే. హౌ కుడ్ హీ, ఎ పో ఇగ్నోరెంట్ పాటర్, ఇగ్నోరెంట్ అంటే ఏమీ తెలియని అమాయకుడు, బికమ్ ద జనరల్ ఆఫ్ ద ఆర్మీ. హీ హ్యాడ్ నెవర్ క్యారీడ్ ఎ సోర్డ్, సోర్డ్ అంటే ఖడ్గం. నార్ హ్యాడ్ హీ ఎవర్ రిడెన్ అ హార్స్, రిడెన్ అంటే నడపడం, హార్స్ అంటే గుర్రం. ఓ ఐ షల్ డై బికాస్ ఆఫ్ దట్ స్టూపిడ్ డాంకీ, గ్రోన్ ద పాటర్ టు హిస్ వైఫ్. హీ హెస్ ఓన్లీ బ్రాట్ అస్ ట్రబుల్. ద నెక్స్ట్ డే హీ వెంట్ విత్ హిస్ వైఫ్ టు ద క్యాపిటల్. The king was pleased to see him and ordered the potter to lead the army into battle the next day. Battle Yuddham. The enemy were not far from the gates of the city. A splendid house had been prepared for the potter and his wife. The horse which would carry him into the battle was ready in the stable. That night the potter could not sleep. He was nervous and worried because he did not know how to ride a horse. If I fall off, everybody will laugh at me, he thought. I will get up very early tomorrow and practice riding the horse. At dawn, dawn ante udayam, the potter woke up his wife and they went to the stable. They saw the beautiful brown horse ready for its new master. Oh, how tall he is, sighed the potter. I shall never be able to climb onto his back. రాజు పిలవగానే ఆ కుమ్మరివాడు ఏం చేస్తాడు, ఏమీ తెలియని వాడు, అమాయకుడు, తప్పదు రాజు పిలిచిండు కాబట్టి
బయలుదేరిండు. బయలుదేరిన తర్వాత మనసులో అనుకుంటున్నాడు, అయ్యో నేను ఇంతవరకు ఖడ్గాన్ని పట్టలేదు, ఇంతవరకు ఎప్పుడు కూడా గుర్రపు స్వారీ కూడా చేయలేదు, ఏం చేయాలా అని చెప్పేసి మనసులా గాడిదని తిట్టుకుంటున్నాడు. ఇదంతా గాడిద మూలాన వచ్చింది. ఆ గాడిద తప్పించుకొని పోకుంటే నేను ఆ పులిని తెచ్చేవాడిని కాదు, నన్ను అనవసరంగా అందరూ ధైర్యం గల ఈ కుమ్మరివాడు అనేవాళ్ళు కూడా కాదు. ఇద్దరు రాజు ముందర ప్రవేశపెట్టిండ్రు. రాజు ఏమన్నాడు, అతన్ని చూసి, నిజంగా మీ ధైర్యం గురించి నేను చాలా విన్నా, రేపు యుద్ధంలో మీరు మా సైన్యాన్ని నడిపించాలి అని చెప్పేసి మీకోసం ఒక పెద్ద ఇల్లు మేము తయారు చేసినాము, ఆ ఇంట్లో మీరు ఉండొచ్చు, రేపు ఉదయాన్నే మీరు మా సైన్యాన్ని నడిపించండి అని చెప్పేసి పంపించేస్తాడు. రాత్రంతా కుమ్మరివాడికి నిద్ర పట్టదు. తన భార్యను లేపుతాడు. లేపి ఏమంటాడు, ఇగో నాకు ఈ గుర్రాన్ని నడపడం రాదు కదా, ఒక పని చేద్దాం, రాజేమో రేపు బొమ్మంటున్నాడు, రేపు పొద్దున తొందరగా ఎవ్వరు లేవడానికంటే ముందే లేచి ఒక్కసారి నేను గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేస్తా, అప్పుడు నేను ఒకవేళ కింద పడ్డా అప్పుడు నేను గుర్రాన్ని నడపగలను, ఎందుకంటే ప్రాక్టీస్ లేకుండా నేను గనక గుర్రం మీద ఎక్కి కూర్చొని కింద పడితే అందరు నవ్వుతారు, కాబట్టి రేపు పొద్దున్నే నేను లేచి గుర్రం స్వారీ చేస్తా అని అనుకుంటాడు. పొద్దునైతుంది, తెల్లవారుజామున భార్యను లేపి అక్కడ గుర్రాలను చోటుకి తీసుకుపోతాడు. గుర్రాన్ని చూస్తే అది బలంగా ఎత్తుగా ఉంటుంది. ఆ పార్టర్ అనుకుంటాడు, అబ్బా ఎంత ఎత్తుగా ఉంది, నేను గుర్రం పైన కనీసం ఎక్కలేనేమో అని బాధపడతాడు. Put this bench beside him, said his wife, and use it as a step. Even with the help of the bench, the potter had much difficulty climbing onto the horse's back. When he was finally seated, he found that the saddle was very slippery. Please tie my feet to the stirrups, dear wife, said the potter, otherwise I shall certainly fall off. His wife found some rope and bound her husband's feet tightly to the stirrups. She then passed the rope underneath the horse and tied the two stirrups together. She also passed a length of rope around the potter's waist and tied him to the saddle. Now please tie my hands to his neck, said the potter. Meanwhile, the big brown horse was impatiently pawing his hooves on the ground. When the potter's wife tried to pass another rope around its neck, the horse suddenly jumped free. It galloped out of the stable with the potter hanging like a sack of rice on its back. Only the ropes kept him from crashing to the ground. The potter held tightly to the horse's neck and prayed to all the gods to save his wife. After galloping through the quiet streets, the horse crashed through the city gates and raced across the open fields. It leapt over fences and streams and began to head for the enemy's camp. When the potter realized where they were going, he tried harder than ever to stop the horse. He pulled wildly on the reins, but it was no use. The horse galloped on. When they passed a young tree, the potter grabbed a branch. But the horse did not stop. Instead, the tree was pulled out of the ground. A sentry from the enemy camp, sentry ante sainikudu, saw the potter galloping towards the camp with a tree in one hand and his reins in the other. That must be the general who captured a tiger with his bare hands, he thought. Now he has uprooted a tree with only one hand. He is not an ordinary man, he is a giant. Run, save yourselves. The famous tiger general is coming at the head of a large army to attack us. He has the strength of a giant. He has uprooted a tree with one hand. The frightened soldiers fled. Their king was left by himself in his tent. Hurriedly he wrote a letter begging for peace and apologizing, Kshamapan Adgadam, for attacking the country. He left this letter in the tent. Then he jumped on his horse and followed his soldiers. When the potter's brown horse reached the deserted camp, it stopped. With shaking hands, the potter untied his feet and fell to the ground. When he looked around, he was surprised to find the camp empty. He looked into the king's tent and found the letter. The puzzled potter walked back to the city with the letter in his pocket. He went to his wife and gave the letter. Dear wife, he said, never in my life will I ride a horse again. Please take this letter to our king and tell them that the enemy has run away. I am going to bed. His wife ran towards the palace with the letter. When the king read the letter, he was full of praise for his new. తన భార్య అంటది, అచ్చా గుర్రం ఎత్తుగా ఉంది కదా, ఈ బెంచ్ గుర్రం పక్కకి వేయండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. బెంచ్ పక్కకేసి ఆ కుమ్మరివాడు గుర్రం పైన కూర్చున్న తర్వాత జారుతుండ అనుకొని తన భార్యతో అంటాడు, ఒక పని చెయ్యి, ఒక తాడు తీసుకో, నా ఈ కాలు కట్టేసేయి, గుర్రం కింది నుండి తీసుకొని ఆ కాలికి గట్టే అంటాడు. వాళ్ళ భార్య కట్టేస్తుంది. చేతులు జారుతున్నాయని చెప్పేసి ఒక చేయికి తాడు కట్టేసి గుర్రం మెడ చుట్టూ తీసుకొని ఇంకో చేయి కట్టేయనని చెప్పేసి అంటాడు. వాళ్ళ భార్య చేతికి కట్టేసి గట్టిగా గుర్రం మెడ నుండి తీసి ఇంకో చేతికి కట్టేస్తుంటే ఆ గుర్రానికి భయం అయ్యి గుర్రం ఒక్కటే పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఫాస్ట్గా పరిగెత్తది. ఆ తాళ్ళు గట్టిగా కట్టేసి ఉన్నాయి కాబట్టి
ఆయన పడిపోడు, ఒక బియ్యం సంచిలాగా ఆ గుర్రం పైన కూర్చొని ఉంటాడు, పెద్దగా మొత్తుకుంటుంటాడు. గుర్రం ఏమో ఆగదు. ఆ గుర్రము రాజ్యం బయటికి దూసుకుపోయి ఆ ఎనిమీ సోల్జర్స్ అంటే ఆ శత్రువులు ఎవరైతే టెంట్లు వేసుకొని ఆ రాజ్యం బయట ఉన్నారో ఆ టెంట్ల వైపు కురుకుతుంటుంది. ఈ కుమ్మరివాడికి ఇంకా భయం అవుతుంటుంది. ఓయమ్మ శత్రువుల వైపు దగ్గర పోతుంది కదా అని చెప్పేసి గుర్రాన్ని ఎట్టనన్నా ఆపాలని చెప్పేసి దారిలో ఒక చిన్న చెట్టు కనబడుతుంది. ఆ చెట్టును పట్టుకుంటాడు ఒక చేత్తోని. కానీ ఆ గుర్రం ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే ఆ చెట్టు కూడా ఊడొస్తుంది. ఇప్పుడు కుమ్మరివాడు ఒక చేత్తో గుర్రాన్ని పట్టుకుంటాడు, ఒక చేత్తో చెట్టును పట్టుకొని ఆ శత్రువుల క్యాంపు వైపుకి ఫాస్ట్గా పోతుంటుంది. దూరం నుండి శత్రువుల క్యాంపుల దగ్గర ఉన్న ఒక సైనికుడు చూసి, ఓయమ్మ ఇదేంటి గుర్రం పైన మనిషి చేత చెట్ట, ఓయమ్మ ఇది ఆ కుమ్మరోడే ఉండొచ్చు, ఆ కుమ్మరివాడి చేతిలో చెట్టు ఉందంటే ఇది ఆ పులిని పట్టిన కుమ్మరివాడే ఉండొచ్చు, ఈయన మామూలోడు కాదు, చెట్టునే పీక్కొస్తుందంటే మా అందరిని చంపేస్తాడు, అరే ఉరకండ్రా అందరు ఉరకండి అని అందరిని బెదిరియగానే శత్రువులందరూ పారిపోతాడు, శత్రువుల రాజు ఒక్కడు మిగిలిపోతాడు. శత్రువుల రాజు అనుకుంటాడు నా సైన్యం లేనిది నేనేం చేయాలని చెప్పేసి వెంటనే లెటర్ రాస్తాడు, ప్లీజ్ మమ్మల్ని క్షమించండి, మీ రాజ్యం పైకి ఇంకెప్పుడు మేము దండెత్తి రాము, మీ కుమ్మరివాడైన సైన్యాధిపతికి క్షమాపణలు చెప్పండి అని చెప్పేసి వదిలేస్తాడు. కరెక్ట్గా ఆ గుర్రం వచ్చి శత్రువుల క్యాంప్ దగ్గర ఆగుతుంది. ఆ లెటర్ ఆయన టెంటులో పట్టు పోగానే లెటర్ కనబడుతుంది. కుమ్మరివాడ లెటర్ని తీసుకొని తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి వాళ్ళ భార్య చేతికి లెటర్ ఇచ్చేసి, ఇదిగో ఈ లెటర్ తీసుకో, ఇంకా జన్మల నేను గుర్రాన్ని ఎక్కను అని అంటాడు. General, he asked the potter's wife where her husband was. My husband is tired, your majesty. The servants have put him to bed. Answered the wife respectfully. Let him rest today. Tell him to come tomorrow to receive his reward, the king said. Next morning, the potter went to the king's palace. He left the brown horse in the stable and walked to the palace with his wife. The streets were filled with cheering crowds. They had all heard about his brave action. Look how humble he is, they said to each other. Any other man would ride to the palace on the horse, but he is walking like an ordinary man. He is truly a humble and brave man. The king rewarded the potter so well that he did not need to work again. The country was peaceful for the rest of his life, and the potter never rode a horse again. ఆయన అక్కడ కరెక్ట్గా వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి తన భార్యకి ఆ లెటర్ ఇచ్చేసి, ఇంకా జన్మల నేను గుర్రం పైకి ఎక్కను అని చెప్పేసి, నాకు బాగా నిద్ర వస్తుంది, అలసిపోయినా అని చెప్పేసి నిద్రపోతాడు. వాళ్ళ భార్య మరుసటి దినము ఆ లెటర్ తీసుకుపోయి ఆ రాజుకి ఇస్తుంది. ఆ రాజు చాలా సంతోషపడతాడు, అమ్మయ్య ఈ కుమ్మరివాడు తను ఒక్కడే పోయి శత్రువుల్ని జయించినంటే నిజంగా ఎంత ధైర్యం గలవాడు, అవునమ్మా నీ భర్త ఎక్కడున్నాడు అనగానే వాళ్ళ భార్య అంటది, ఆయన చాలా అలసిపోయిండు మహారాజా, అందుకనే పడుకున్నాడు. అంటే సరే రేపు వచ్చి మమ్మల్ని కలవమని చెప్పు, అతన్ని నేను సన్మానిస్తా అనగానే మరుసటి దినం ఆ కుమ్మరివాడు గుర్రం మాత్రం ఎక్కలేదు, గుర్రాన్ని అక్కడనే కట్టేసి ఆ వీధుల పొంటి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ కుమ్మరివాడి రాజ్యంలోని ప్రజలు అంతా అటు చుట్టూ అటు ఇటు నిలబడి పూల వర్షం కురిపిస్తున్నారు ఆయన మీద. ప్లస్ మాట్లాడుకుంటున్నారు, చూసినావా నిజంగా ఈ కుమ్మరివాడు ఎంత ధైర్యం గలవాడో, ఈయన ఒక్కడే పోయి శత్రువులను జయించి కనీసం గుర్రం కూడా ఎక్కొస్తాడు. వేరే వాళ్ళు అయితే గుర్రం పైన ఎక్కువచ్చేవాళ్ళు, కానీ ఈయన గుర్రం పైన కూడా ఎక్కువ వస్తలేడు, కానీ మామూలుగా నడుచుకుంటూ వస్తున్నాడు. అంటే ఇతడు ధైర్యం గలవాడు మాత్రమే కాదు, ఆయన చాలా గర్వం లేని మనిషి కూడా అని చెప్పేసి ఆయనని పొగడడం మొదలుపెట్టిండ్రు. రాజు అతన్ని కలిసిన తర్వాత రాజు అంటాడు, నిజంగా నువ్వు చాలా ధైర్యం గలవాడివి, మా రాజ్యాన్ని కాపాడినావు, నీకు నేను చెప్పలేనంత ధనం ఇస్తా అని ఆ కుమ్మరివాడికి చెప్పలేనంత ధనం ఇచ్చి సన్మానిస్తాడు. తిరిగి మళ్ళీ ఆ కుమ్మరివాడు కుండలు చేయాల్సిన అవసరం లేకుండా జీవితాంతం సుఖంగా బ్రతికేంత ధనం ఇస్తాడనమాట. కాబట్టి ఆ కుమ్మరివాడు తన ప్రమేయం లేకుండా తనేం చేయకుండానే పెద్ద హీరోగా అయిపోతాడు. ఇది స్టోరీ.